Okay, so in last class we have discussed about data store operations. So data store operations ఎందుకు యూస్ చేస్తాం బేసిక్ అనేది లాస్ట్ క్లాస్ లో చూసాం. మనం ఎక్కువ యూస్ చేయం డేటా స్టోర్, బట్ వీ షుడ్ బి అవేర్ ఇన్ సెకండ్. We should be aware what are the uses of data store operations. So బేసిక్గా 4 టైప్స్ ఉంటాయి: రైట్, గెట్, సెలెక్ట్ అండ్ డిలీట్. సో మీరు ఎక్కడైనా యూస్ చేయాలి అంటే రైట్, మీన్ స్టోర్ చేసుకోవాలంటే రైట్, గెట్ అంటే మనం డేటాను తెచ్చుకోవాలి ఇండివిజువల్గా సింగిల్ పేలోడ్ బేస్డ్ ఆన్ సమ్ ఐడెంటిఫైర్ తెచ్చుకోవాలంటే మనం గెట్, లేదు ఉన్న డేటా అంతా బల్క్లో తెచ్చుకోవాలంటే సెలెక్ట్. సో తెచ్చుకున్న డేటాని ఏదైనా మనం డిలీట్ చేయాలంటే ఎక్స్ప్లిసిట్గా డిలీట్ ఆప్షన్. సో బేసిక్గా ఇది కూడా జేఎంఎస్ లాగే. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జేఎంఎస్ వర్సెస్ డేటా స్టోర్? ఏమన్నా డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్ సార్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? డేటా స్టోర్ ఓన్లీ మన డేటా స్టోర్ మాత్రం చేసుకుంటుంది, బట్ జేఎంఎస్ స్టోర్ చేసుకొని రీట్రైవ్ కూడా చేస్తుంది సార్. ఎనీ అదర్? వెరీ గుడ్. అండ్ జేఎంఎస్ క్యూస్ అనేది మానిటరింగ్ లో అలానే స్టోర్ అయిపోతాయి, అండ్ డేటా స్టోర్ లో డిలీట్ అయిపోతాయి వన్స్ ప్రాసెస్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఎనీథింగ్ ఎల్స్? రీట్రై, మీరు చెప్పినట్టు రీట్రై, ఎస్, నో. నెక్స్ట్ డిలీషన్ అన్నారు, నో. ఆటో డిలీట్, ఎంటీ. ఇంకేమైనా అబ్జర్వ్ చేశారా? డేటా స్టోర్లో స్టోర్ అయిన డేటా అనేది మనం ఏ ఐఫ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. జేఎంఎస్ కూడా అంతే కదా, ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు విత్ అడాప్టర్ జేఎంఎస్. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? బేస్ లిమిట్స్ ఉంటుంది కదా, అంటే ఇది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు జేఎంఎస్. ఐ మీన్ సో వన్ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ మనం చెప్పాల్సింది, ఏ కేసెస్లో రెండు యూజ్ చేసుకోవచ్చు మీరు, కానీ ఏ కేసులో డేటా స్టోర్ యూజ్ చేస్తాం, ఏ కేసులో జేఎంఎస్ అంటే సైజ్ బట్టి యూజ్ చేస్తాం. ఇఫ్ పేలోడ్ సైజ్ ఇస్ మోర్, then we'll go with the JMS. If payload size is less, we'll go with the data store అనమాట. సో ఎందుకంటే డేటా స్టోర్ అనేది ఇట్స్ అన్ మెమొరీ అనేది ఇట్స్ అన్ కాంబినేషన్ మెమొరీ. మనం మానిటరింగ్లో స్టోర్ చేసుకునే వాల్యూస్, మీరు ఎంపీఎల్ లాక్స్, స్టాండర్డ్ హెడర్స్, సో అప్లికేషన్ ఐడి, సెండర్ రిసీవర్ స్టోర్ చేసుకునే దానికి మెమొరీ, మానిటరింగ్లో మీరు చూసే ట్రేసెస్, ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్. దాంతోపాటు మీరు స్టోర్ చేసుకునే డేటా స్టోర్ మెమొరీ కూడా షేరింగ్ అనమాట. సో కాబట్టి మనం ఎక్కువ పేలోడ్ సైజు మనం స్టోర్ చేసుకుంటే దానివల్ల మీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావచ్చు. సో వెన్ విల్ గో ఫర్ ద జేఎంఎస్ అండ్ వెన్ విల్ గో ఫర్ ద డేటా స్టోర్ అని ఎవరైనా అడిగితే మీరు సైజ్ ఎక్కువ పేలోడ్స్తో మనం డీల్ చేసేటప్పుడు జేఎంఎస్కి వెళ్తాం, తక్కువ అన్నప్పుడు డేటా స్టోరేజ్. ద నెక్స్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ యూ వై, వాట్ ఈస్ ద రీజన్? బికాస్ దిస్ ఈస్ ద మెమొరీ వీ హ్యావ్. 32 GB ఉంటుంది. ఈ 32 GBలో మొత్తం మనం డేటా స్టోర్ యూజ్ చేస్తే మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మీ మానిటరింగ్ అదే మెమొరీ షేర్ అయి ఉంటుంది, మీ స్టోర్ చేసుకున్న పేలోడ్స్ అదే స్టోర్ అయి ఉంటుంది, మీరు యూజ్ చేసుకునే లాక్స్, ట్రేసెస్ అన్నిటికీ ఇదే మెమొరీ అనమాట. సో ఉన్న మెమొరీ అంతా మీరు డేటా స్టోర్కే యూజ్ చేస్తే ఇట్ మే ఎఫెక్ట్ అనమాట. కానీ జేఎంఎస్ అలా కాదు. సో ఇఫ్ యూ ఫీల్ ఓకే ఈ క్యూ బాగా ఎక్కువ స్టోర్ చేసుకుంటుందంటే మీరు జేఎంఎస్ క్యూకి వెళ్తే అక్కడ కాన్ఫిగర్ క్యూ సైజ్ అని ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? చేయలేదా? యూనిట్ ఎక్స్ప్లోర్. సో బేసిక్గా క్యూస్లోకి వెళ్తే
క్యూస్ లోకి వెళ్తే ఓకే, ఈ క్యూ ఎక్కువ పేలోడ్, సో దిస్ విల్ ఆక్యుపై ద మోర్ మెమొరీ అని మీరు ఫీల్ అయితే, సో ఇక్కడ మీకు యాక్షన్స్లో యూ విల్ హ్యావ్ ఎ సైజ్, కాన్ఫిగర్ సైజ్ అనమాట. యూ కెన్ క్లిక్ దిస్ వన్. ఇక్కడ క్లిక్ చేసి ఓకే ఎంత ఎంబీ కావాలి, సో ఎంత క్యూ కావాలి అనేది మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద పేలోడ్ సైజెస్, బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. సో అలా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్ డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఇంకేం అబ్జర్వ్ చేశారు? సో మీరు లెట్స్ సే ప్రాసెస్ జేఎంఎస్ యూజ్ చేసినప్పుడు జేఎంఎస్ సోర్స్ నుంచి అక్కడ నుంచి ఇంకో జేఎంఎస్ అనుకోండి, ఇక్కడ నుంచి రిసీవర్ పంపించాం. సో మనం ఇలా పంపిస్తున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే సోర్స్ నుంచి నాకు ఒక డేటా వస్తుంది, ఈ మిడిల్లో జేఎంఎస్ డేటాని నేను ఇన్సర్ట్ చేసుకోవాలి, అంటే వేరే క్యూలో ఉన్న డేటాని నేను ఇక్కడ కాల్ చేసుకోవాలి. ఇన్ మిడిల్ ఆఫ్ ద ప్రాసెసింగ్, ఒక మెసేజ్ ప్రాసెసింగ్ మిడిల్లో నేను జేఎంఎస్ క్యూలో ఉన్న డేటాని కాల్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్, మనం సెండర్ రిసీవర్ ను డీకపుల్ చేస్తాం కదా విత్ హెల్ప్ ఆఫ్ డోంట్ వాంట్ టు జేఎంఎస్. డీకపుల్ ఎనీథింగ్. సోర్స్ నుంచి రిసీవర్ పంపిస్తున్నాం, వేరే ఇంటర్ఫేస్ లో ఉన్న డేటా ఒక క్యూలో నేను స్టోర్ చేసుకుంటున్నాను, దాంట్లో ఉన్న డేటా ట్రాన్స్ఫార్మ్ ది కాన్ఫిగ్ అది ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. అది ఓకే. ఫస్ట్ ఒకసారి రిక్వైర్మెంట్ వినండి. సోర్స్ నుంచి నాకు ఒక డేటా రిసీవర్కి పంపాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ సినారియో. సోర్స్ నుంచి రిసీవర్కి నేను డేటా పంపాలి. పంపించేటప్పుడు వేరే క్యూలో ఉన్న డేటాని నేను కాల్ చేసుకోవాలి. వేరే జేఎంఎస్ క్యూలో వేరే ఇంటర్ఫేస్లో ప్రాసెస్ అయిన డేటాని నేను స్టోర్ చేసుకున్నాను. ఆ డేటాని నాకు ఇక్కడ నుంచి ఒక డేటా వస్తే ఆ డేటాని నేను తెచ్చుకొని రెండింటిని కంపేర్ చేసుకోవడం, మ్యానిపులేట్ చేసుకోవడం జరగాలి. మీన్ ఐ నీడ్ టు కాల్ ద జేఎంఎస్ క్యూ డేటా in middle of the processing of the message. Is it possible to call the data? Yes, sir. How? ఏ స్టెప్ యూస్ చేస్తారు డేటా తెచ్చుకోవడానికి జేఎంఎస్ నుంచి? ప్రాసెస్ డైరెక్ట్ ప్రాసెస్ డైరెక్ట్ నో. బేసిక్గా ఇంకో ఇంటర్ఫేస్ ది తీసుకుంటాం జేఎంఎస్ నుంచి పిక్ చేసుకోవడానికి. నాకు మిడిల్ ఆఫ్ ద స్టెప్ మధ్యలో కావాలి ప్రాసెసింగ్. Request reply అవుతుంది. సారీ, Request reply. ట్రై చేశారా రిక్వెస్ట్ రిప్లై జేఎంఎస్ ఎప్పుడైనా? నో ఇది అసింక్రనస్ కాబట్టి జేఎంఎస్ సపోర్ట్ చేయదు రిక్వెస్ట్. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సో మీరు ఎప్పుడైతే జేఎంఎస్ క్యూలో ఉన్న డేటాను ఒక మిడిల్ ఆఫ్ ద ప్రాసెసింగ్ లో కాల్ చేయాలంటే జేఎంఎస్ క్యూ పనిచేయదు. అలాంటి టైంలో డేటా స్టోర్ యూస్ చేస్తారు. సో డేటా స్టోర్ ఆపరేషన్స్ మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు కదా, గెట్ సెలెక్టర్, రైట్? ఎస్ You can call the data from the data store anywhere in the middle of the processing. ఎక్కడ కావాలంటే సింపుల్ గా స్టెప్ పెట్టుకుంటారు, సెలెక్ట్ పెట్టుకుంటారు, డేటాను తెచ్చుకుంటారు. కానీ జేఎంఎస్ అలా కాదు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అనమాట. సో ప్రాసెసింగ్ ఆల్వేస్ స్టార్ట్ ఆఫ్ ద ఫ్లో. సో జేఎంఎస్ అనేది ఆల్వేస్ స్టార్టింగ్ లో ఉంటుంది. సో జేఎంఎస్ నుంచి డేటా వస్తుంది అనమాట. సో వేరేస్ ఒక మిడిల్ లో కాల్ చేసుకుంటే ఇఫ్ యూ వాంట్ టు కాల్ డేటా in middle of process, so ఇది not feasible. JMS is not feasible. So feasible. So get or select. So these are the major differences between data store and JMS. రెండు ఒకటే ఫంక్షనాలిటీ. సో ఇంకోటి ఏంటి అంటే, సో బేసిక్గా ఎలాంటి కేసెస్లో జేఎంఎస్కి వెళ్తారో, ఎలాంటి కేసెస్ డేటా స్టోర్కి వెళ్తారు అనేది కంపల్సరీగా అడుగుతారు. సో దాంతోపాటు మనకి డేటా స్టోర్లో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి గెట్ సెలెక్ట్ అంటాం. వేరే ఇంటర్ఫేస్లో గెట్ ఆర్ సెలెక్ట్ యూస్ చేయాలి. సో దాంతోపాటు మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. సో దట్ ఆప్షన్ ఈస్ కాల్డ్ అడాప్టర్. డైరెక్ట్గా డేటా స్టోరేజ్ అడాప్టర్ ఉంటుంది అనమాట మనకి. సో లెట్ మీ డేటా స్టోర్. Yes, to call the data. Let's say, for example,
డేటా స్టోర్. ఓకే, మనం ఒక ఇంటర్ఫేస్లో రైట్ యూస్ చేసుకొని ఒక ఇంటర్ఫేస్లో మనం డేటాని స్టోర్ చేసుకున్నాం. నౌ యూ వాంట్ టు కాల్ దట్ డేటా ఇన్ వన్ మోర్ ఇంటర్ఫేస్, వేరే ఇంటర్ఫేస్లో కాల్ చేసుకోవాలి. సో బేసిక్గా డీకపుల్ చేయాలి. సో జేఎంఎస్ యూస్ చేసుకుని డీకపుల్ చేయొచ్చు. సో ఎవరైనా ఇంకా వాట్ ఆర్ ద అదర్ పాసిబిలిటీస్, వాట్ ఆర్ ద అదర్ అప్రోచెస్ అంటే బేసిక్గా మనం డేటా స్టోర్కి వెళ్ళి డేటాని రైట్ చేసుకుంటాం. రైట్ చేసుకున్న తర్వాత వేరే ఇంటర్ఫేస్కి వచ్చి గెట్ ఆర్ సెలెక్ట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో అది కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. సో ద ఆప్షన్ ఈస్ డైరెక్ట్గా అడాప్టరే యూస్ చేయొచ్చు మనం. సో స్టార్ట్ మెసేజ్. సో ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ద సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ ఉండదు. సో రిసీవర్ సైడ్ అది ఉండదు. సెకండ్ యా. సో ఇక్కడ చూస్తే డేటా స్టోర్. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు రైట్ ఆపరేషన్ యూస్ చేసి ఒక డేటా స్టోర్లో డేటాని పెట్టుకుంటారు కదా, ఆటోమేటిక్గా ఆ స్టోర్ నేమ్ ఇక్కడ మనం ఇస్తే ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది. సో విజిబుల్లా గ్లోబుల్లా సేమ్ కాన్ఫిగరేషన్, డేటా స్టోర్ కాన్ఫిగరేషన్. గ్లోబల్ అయితే ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద డేటా ఫ్రమ్ వన్ మోర్ ఇంటర్ఫేస్ గ్లోబల్, అదే ఇంటర్ఫేస్ అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో. సో ఇలా మనం యూస్ చేసుకొని సేమ్ జేఎంఎస్ కాన్ఫిగరేషన్. సో ఇలా మనం 2 వేస్లో ఇంటర్ఫేసెస్ని డీకపుల్ చేసుకోవచ్చు, ఇంటర్ఫేస్ని మనం హ్యాండిల్ చేయొచ్చు ఇన్ అసింక్రనస్ వే. ఓకే, క్లియర్ కదా డేటా స్టోర్స్? Yes, sir. Yes. Okay, let's jump into the new topic, which is an important topic on the core topic 09/02/2026. Either if you feel okay, I'm pretty confident that I can update your resume, but I suggest to wait until API management. So 2026 SAP integration. సో ఫార్ మనం చేసిన ఇంటర్ఫేసెస్ అన్ని నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్. ఒక ఈమెయిల్తో చేసాం, ఒక ఎస్ఎఫ్టిపితో చేసాం, ఒక థర్డ్ పార్టీ సిస్టమ్తో విచ్ ఇస్ పోస్ట్ మ్యాన్తో చేసాం, సోప్ యూఐతో చేసాం. ఇవన్నీ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్. సో ఫార్ మనం చేసిన ఇంటర్ఫేసెస్ అన్ని నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్. సో ఫార్ మనం చేసిన ఇంటిగ్రేషన్స్ అన్ని నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్. ఎందుకు వీటిని నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి అంటాం? సో we have integrated with generics, we have integrated with ADP, we have integrated with Blackline, even non-SAP systems. So Concur. So ఇవన్నీ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ అనమాట. సేమ్ వే ఇట్ కుడ్ బి అన్ ఎస్ఏపి, ఇట్ కుడ్ బి అన్ సెండర్ అండ్ ఇట్ కుడ్ బి రిసీవర్. ఈ సిస్టమ్తో మనం ఇంటిగ్రేట్ చేసాం అనమాట. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, BOA, వెల్స్ ఫార్గో. సో ఇవన్నీ నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్. ఎందుకంటే మనం ఇంటిగ్రేట్ చేసింది ఒక నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. సో దెన్ వాట్ ఈస్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్? ఎస్ఏపి ఇంటిగ్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ మనం ప్రాజెక్ట్లో పనిచేస్తున్నామంటే, ఒక కంపెనీలో మనం సెలెక్ట్ అయ్యి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామంటే వాళ్ళకి ఒక ఎస్ఏపి సిస్టమ్ ఉంటుంది. సో ఒక ఎస్ఏపి సిస్టమ్ నుంచి జెనరిక్స్ అవ్వచ్చు, ఎస్ఏపి టు ఏడిపి అవ్వచ్చు, ఏడిపి టు ఎస్ఏపి అవ్వచ్చు, ఎస్ఏపి టు బ్లాక్ లైన్ అవ్వచ్చు, బ్లాక్ లైన్ టు ఎస్ఏపి అవ్వచ్చు. సో ఏదర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఒక ఎండ్లో ఒక ఎస్ఏపి సిస్టమ్ ఉంటుంది. అది రిసీవర్లో ఉండొచ్చు, అది సెండర్లో ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వన్ డైరెక్షన్ విల్ బి అన్ ఎస్ఏపి. సో మనకి ఎస్ఏపి ఇంటిగ్రేషన్ కంపల్సరీ ఉంటుంది. సో యూ షుడ్ బి అవేర్ వాట్ కైండ్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ యూ బీన్ ఇంటిగ్రేటెడ్. సో వాట్ ఆర్ ద ఎస్ఏపి సిస్టమ్స్ ఫస్ట్? అసలు ఎస్ఏపి ఇంటిగ్రేషన్కి వెళ్ళే ముందు అసలు ఎస్ఏపి సిస్టమ్స్ అంటే ఏంటి, ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయి మార్కెట్లో? ఎస్ఏపి సిస్టమ్స్, the core, the mother of all the system, which is nothing but an S/4HANA system. So it's called the mother of the SAP systems అన్నమాట. సో ఫైనాన్షియల్ కానీ, తర్వాత పర్చేసింగ్ కానీ, సో తర్వాత ఆర్డర్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ డీల్ ఇన్ ద S/4HANA సిస్టమ్. సో ఎస్ఏపి ఫర్ హనా. ఓకే, సో S/4HANA సిస్టమ్ అంటాం దీన్ని. సో దీనికి ఓల్డ్ వర్షన్ ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈసీసీ సిస్టమ్. మన పిఐపిఓ నుంచి సిపిఐలోకి ఎలా అయితే వాళ్ళు అప్గ్రేడ్ చేశారో, సేమ్ వే ఈసీసీ నుంచి S/4HANAని అప్గ్రేడ్ చేశారు. స్టిల్ మెనీ పీపుల్ ఆర్ యూసింగ్ ఈసీసీ. 2030తో ఇది ఆగిపోతుంది సపోర్ట్ ఎస్ఏపి నుంచి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏపి సిస్టమ్, కోర్ ఇంపార్టెంట్ సిస్టమ్, రోబోస్ట్ సిస్టమ్
విచ్ ఇస్ అన్ ఈసీసీ. దీని నుంచి S4 హనాకి మైగ్రేట్ చేశారు. సో వెన్ యూ సే కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ కైండ్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ యూ బీన్ ఇంటిగ్రేటెడ్. మీరు సిపిఐ నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ యూ బీన్ ఇంటిగ్రేటెడ్, యూ షుడ్ సే S4 హనా సిస్టమ్ అండ్ ఈసీసీ సిస్టమ్. సో రెండు చేశారా? ఎస్ హ్యావ్ డన్. ఎందుకంటే రెండింటికి అసలు డిఫరెన్సే ఉండదు. హౌ యూ విల్ ఇంటిగ్రేట్ S4 హనా సిస్టమ్ ఇస్ ద సేమ్ ఇంటిగ్రేషన్ విత్ ద ఈసీసీ ఆల్సో. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో మన సైడ్ నుంచి ఏం డిఫరెన్స్ ఉండదు, ఎస్ఏపి సిస్టమ్ నుంచి డిఫరెన్సెస్ ఉంటుంది. సో S4 హనా ఆర్ ఈసీసీ అని చెప్పొచ్చు. అండ్ అని చెప్పండి, నాట్ ఆర్. S4 హనా అండ్ ఈసీసీ సిస్టమ్ అని చెప్పాలి, అండ్ ఈసీసీ సిస్టమ్. దెన్ వాట్ ఎల్స్? సో నెక్స్ట్, సక్సెస్ ఫ్యాక్టర్ సిస్టమ్. So success factor is complete cloud system and it is an employee related సిస్టమ్. ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక కంపెనీలో మనకి ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు, ఆ జాయిన్ అయిన డీటెయిల్స్ అన్ని ఈ సక్సెస్ ఫ్యాక్టర్ సిస్టమ్కి అప్డేట్ చేయాలి. సో ఆల్ కంపెనీ రిలేటెడ్, పేరో రిలేటెడ్ అన్ని మనం ఈ ఎస్ఏపి సిస్టంలో ఉంటుందన్నమాట సక్సెస్ ఫ్యాక్టర్ అనేది. సో ఇలా మనకి చాలా ఉంటుంది. సో తర్వాత సిఆర్ఎం అని ఉంటుంది. ఓకే, తర్వాత ఎస్ఏపి మనకి అరీవా ఉంటుంది. సో ఇవన్నీ ఎస్ఏపి సిస్టమ్స్. కానీ మన ఫోకస్ అంతా ఈ ట్రైనింగ్ లో మన ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే, సో S4 హనా అండ్ ఈసీసీ మీద ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏపి సిస్టమ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందరూ యూజ్ చేసేది S4 హనా సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఏపి ఇంటిగ్రేషన్ చూసే ముందు అసలు S4 హనా సిస్టమ్స్, ఈ ఎస్ఏపి సిస్టమ్స్ ఏం చేస్తుందో మనకు తెలియాలి. సో లెట్ మీ ఓపెన్ మై పీపీటీ. ఓకే, సో అసలు ఎస్ఏపి సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ఎస్ఏపి సిస్టమ్స్? సో ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఇవన్నీ ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్. సో ఒక ఈఆర్పి టూల్ అనమాట. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి టూల్. ఒక బిజినెస్ రన్ అవ్వాలన్నా, బిజినెస్ అని వాళ్ళు రన్ చేయాలన్నా, సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో కోర్ మోడ్యూల్స్ ఏంటంటే ఎస్టీ, ఎంఎం, పిపి, ఎఫ్ఐ, హెచ్ఆర్, డబ్ల్యూఎం, క్యూఎం, పిఎం. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, వేర్హౌస్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మోడ్యూల్స్ అనమాట. సో వీటితో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఆర్డర్ పెడతారు, మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇవన్నీ వీళ్ళంతా ఫంక్షనల్స్ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి మనకు రిక్వైర్మెంట్ వస్తుంది. ఒక ఎస్టీ పర్సన్ మీ దగ్గరకు వస్తాడు, ఓకే ఈ రిక్వైర్మెంట్ ఈ డేటా మీకు పంపిస్తాము, మీరు ఈ సిస్టమ్ పంపాలి. దిస్ ఈస్ ద ఎఫ్ఎస్టీ, దిస్ ఈస్ ద ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, you will find all the details in this FST అని చెప్తారు. సో ఈ యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్ యూ విల్ టేక్ దట్ ఎఫ్ఎస్టీ, యూ విల్ అనలైజ్ ఇట్. సోర్స్ ఏంటి, రిసీవర్ ఏంటి, ఏం డేటా పంపిస్తున్నారు, మనం ఎలా మ్యానిపులేట్ చేయాలి, మ్యాపింగ్ షీట్ ఏంటి, మ్యాపింగ్ లాజిక్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఓకే, సో చాలా ఆర్గనైజేషన్స్ లో మనకి ఏమి యూస్ చేస్తారు, ఎస్ఏపి యూస్ చేస్తారు. లెట్స్ టేక్ వన్ ఆర్గనైజేషన్. సో ఏమేం డొమైన్స్ లో యూస్ చేసామంటారు, ఏమేం బిజినెస్ డొమైన్స్ లో యూస్ చేసామంటారు. సో బేసిక్ గా మీ ప్రాజెక్ట్ పెడతారు, మీ రెజ్యూమ్ లో ఒక ప్రాజెక్ట్ పెడతారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్ గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుంటే సరిపోదు. ఆ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఉంది, కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఏంటి, కంపెనీ రెవెన్యూ ఏంటి, అసలు కంపెనీ ఆబ్జెక్ట్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ కోకా కోలా పెట్టారు, సో బేవరేజెస్. సో ఫార్మాసిటికల్, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిప్లా పెట్టారు, సిప్లా అంటే ఫార్మాసిటికల్ మెడిసిన్ చేస్తుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, సో ఎంతమంది ఎంప్లాయీస్, మెయిన్ ఆఫీస్ ఎక్కడ, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇవన్నీ అడుగుతారు. సో లెట్స్ సే నేను ఒక ఆర్గనైజేషన్ లో చేస్తున్నాను. సో దట్ ఈస్ ఏ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో అసలు ఎస్ఏపిని ఎలా యూజ్ చేస్తారు, వై దే విల్ యూజ్ ఎస్ఏపి. నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, లేదంటే బ్యావరేజెస్ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా ఎస్ఏపి యూజ్ చేస్తారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రన్ అవ్వాలి అంటే వాళ్ళు ఎస్ఏపి అనే టూల్ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేయాలి, వాళ్ళకి ఏం పని అసలు ఎస్ఏపి యూజ్ చేయడానికి? దే కెన్ రన్ దర్ బిజినెస్ వితౌట్ అన్ ఎస్ఏపి. సో వితౌట్ అన్ ఎస్ఏపి వాళ్ళ బిజినెస్ రన్ చేయాలనే చాలా కష్టం, చాలా రెవెన్యూ లాస్ ఉంటుంది, చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ దే విల్ యూజ్ ఎస్ఏపి. ఎందుకు ఎస్ఏపి? బికాస్ ఎస్ఏపి ఈజ్ అన్ ఈఆర్పి టూల్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ప్లానింగ్, సో తర్వాత మొత్తం ఒక డీటెయిల్స్, ఒక ప్రాసెస్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఎస్ఏపి.
అన్ని ఫంక్షనల్స్ సింగిల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తారు. ఎవ్రీ డీటెయిల్ ఎట్ యువర్ ఫింగర్ టిప్. ఏమేం జరుగుతుంది, ఎంత స్టాక్ వచ్చాయి, ఎంత ఆర్డర్స్ ఉన్నాయి, ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు, మన దగ్గర ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద సింగిల్ సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ అన్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సిస్టమ్ లేదనుకోండి, ఈచ్ ఫంక్షనల్ పర్సన్ ఈచ్ మోడల్ని ఈచ్ సాఫ్ట్వేర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒక్కొక్క సాఫ్ట్వేర్కి అర్థం అవ్వాలంటే కష్టం, దట్టు మాన్యువల్ మిస్టేక్స్ వస్తాయి. సో కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ దీనివల్ల బిజినెస్ అంతా కొంచెం లాస్లోకి వెళ్తుంది. సో దాన్ని అన్ని ఓవర్కమ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ దే విల్ ఇంక్లూడ్ ఎస్ఏపి యాజ్ అన్ system. SAP as an their ERP tool to run their or to manage their operations. సో ఇది ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మనం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టామనుకోండి. సో వీఆర్ యూజింగ్ ఎస్ఏపి. వై వి విల్ యూజ్ ఎస్ఏపి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ తీసుకుంటే బేసిక్గా కస్టమర్ అనేవాడు, ఇప్పుడు నేను ఒక కార్ కొనాలి. సో బేసిక్గా ఐ వాంట్ బై లేటెస్ట్ గేమ్ వచ్చింది, లెట్స్ సెట్ టాటా సియారా కార్ ఒకటి నేను కొనుక్కోవాలనుకుంటున్నా. నేను ఏం చేస్తాను, డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి టాటా ప్లాంట్కి వెళ్ళి ప్రొడక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు తయారు చేస్తున్నారు కదా, నాకు ఒక కారు కావాలి, నేను ఇలా అన్ని వాళ్ళతో ఏమైనా మాట్లాడతామా? నో, యూ విల్ నెవర్ విజిట్ ఏ ప్లాంట్, యూ విల్ నెవర్ విజిట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇన్స్టెడ్ యూ విల్ ప్లేస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద వెండర్ అనమాట. వెండర్ అంటే ఎవరు? మన షాప్స్లో అమ్మే వాళ్ళు వెండర్స్ అంటాం. సో ఇప్పుడు మనకి టాటా షోరూమ్స్ ఉంటాయి అక్కడక్కడ. సో యూ విల్ గో టు ద షోరూమ్ అండ్ యూ విల్ పుట్ అన్ ఆర్డర్. నాకు ఒక కారు కావాలి అని మీరు ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు టాటా సియారా డిమాండ్లో ఉంది కాబట్టి, సో సేల్స్ ఇంకా స్టార్ట్ అయినాయి కాబట్టి అంత ఆ, ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే సార్ మీకు వెయిటింగ్ టైం ఉంది, మేము ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ డిస్పాచ్ అవ్వాలి, ఆర్డర్ మా దగ్గరికి రావాలి, అప్పుడే మీకు డెలివరీ చేస్తాం అంటారు. సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ విల్ వర్క్. ఎనీ ఎస్ఏపి సిస్టమ్, ఎనీ ఆర్గనైజేషన్, నాట్ ఓన్లీ ద మ్యానుఫ్యాక్చరింగ్, బిహావరేజెస్ కానీ. సో ఇప్పుడు కోకోకోలా ఉంది. సో వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు? సింపుల్ గా తయారు చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారా, వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాళ్ళే తాగుతున్నారా? నో, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, దే ఆర్ సెల్లింగ్ టు ద పబ్లిక్. ఒక మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ లో వాడికి డిమాండ్ లేదు అంటే వాడు తయారు చేసి వేస్ట్ కదా. సో కస్టమర్ వాడికి ఆర్డర్ పెట్టుకుంటేనే, ఓకే నాకు ఇంత ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను తయారు చేయాలని తయారు చేస్తాడు. సేమ్ వే ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ బిజినెస్ అయినా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో నేనున్నాను, నేను వెళ్ళి ఒక ఆర్డర్ పెట్టుకుంటాను. ఎక్కడ పెట్టుకుంటాను? సో ఒక ఆర్డర్ పెట్టుకుంటాను, ఐ వాంట్ అండ్ కార్ అని పెట్టుకుంటాను. సో వాడికి వీడు ఏం చేస్తాడు, వీడు ఒక మెసేజ్ పంపిస్తాడు, ఓకే నా దగ్గర ఆర్డర్ వచ్చింది అని. సో ఇప్పుడు ఎన్ని ఆర్డర్స్ అయితే వస్తాయో అంత మనకి రా మెటీరియల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 ఆర్డర్స్ వచ్చాయి. సో 10 ఆర్డర్స్‌కి, సో 10 రా మెటీరియల్స్, 10 ఫినిష్డ్ ప్రొడక్ట్ తయారు చేయాలంటే, 10 కార్స్ తయారు చేయాలంటే ఈచ్ రా మెటీరియల్ మనకుండాలి. మన దగ్గర లేదు అంటే రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకుంటాం. ప్రొక్యూర్ అంటే పర్చేస్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ కస్టమర్ ఉంటాడు, ఆర్డర్ పెట్టుకుంటాడు. ఆ కంపెనీకి ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఓకే మనకి ఇన్ని కార్స్ వచ్చాయి, ఆర్డర్స్ వచ్చాయని. సో బేసిక్‌గా దీన్నేమంటామంటే విన్స్ అంటారనమాట. సో ప్రతి కార్‌కి విన్ అని ఒక నంబర్ ఉంటుంది. చేసిస్ నంబర్ అంటారు. మీరు ఎప్పుడైనా వింటే, ప్రతి కార్‌కి, ప్రతి బైక్‌కి చేసిస్ నంబర్ ఉంటుంది. విచ్ ఈస్ అన్ యూనిక్ నంబర్. దాన్ని మనం విన్ అంటాం. వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ప్రతి వెహికల్‌కి ఒక నంబర్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు తయారు చేసి ఆ వెహికల్ నెంబర్ వేస్తారు. సో దట్ ఈచ్ నెంబర్ ఒక యూనిక్ అనమాట. సో బేసిక్‌గా అదంతా వదిలేయండి. సో ఒక ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ కంపెనీకి ఆర్డర్ వెళ్తుంది. ఓకే 10 క్వాంటిటీ ఆఫ్ కార్స్ మనకి ఆర్డర్ వచ్చిందని. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 10 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఆ కార్ కాస్త మనకి రా మెటీరియల్స్ కావాలి. పర్చేస్ చేసుకుంటారు. ఉంటే ప్రొసీడ్ అవుతారు. సో లేదు అంటే పర్చేస్ చేసుకొని నెక్స్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్. సో ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఎన్ని చేయాలి, ఒక అసెంబ్లీ లైన్ ఉంటుంది. మీరు ప్లాంట్‌లో చూస్తే అంతా ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయరు. దే విల్ హావ్ సమ్ అసెంబ్లీ లైన్. ఫస్ట్ బాడీ పెడతారు, తర్వాత ఇంజిన్ పెడతారు, తర్వాత బోనెట్ ప్లేస్ చేస్తారు, స్టీరింగ్ పెడతారు, సీట్స్ పెడతారు. సో అన్నిటికి పెట్టే ముందు దాని ముందు ఒక పెయింట్ ఉంటుంది. పెయింట్‌లో డిప్ చేస్తారు. ఇలా వన్ బై వన్ జరిగి లాస్ట్‌కి ప్రొడక్షన్ ప్లానింగ్ చేసి లాస్ట్‌లో మీకు అవుట్‌పుట్ వస్తదనమాట. సో అక్కడి నుంచి మీకు డెలివరీ వస్తది. ఎక్కడికొస్తది? ఎవరైతే మనకి ఆర్డర్ పెట్టుకున్నామో అక్కడికి డెలివరీ వస్తది. నెక్స్ట్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఓకే మీ డెలివరీ చేయాలంటే దిస్ ఈస్ ద ఇన్వాయిస్ అని. సో మనం ఇన్వాయిస్ పే చేయంగానే మన కార్ మనకొస్తది. సో ఇంతే కదా! అర్థమైందా ప్రాసెస్? Yes, sir. ఓకే. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ మీరు తీసుకొని ఎస్ఏపిని ఇంక్లూడ్ చేసుకుంటే, సో ద ప్రాసెస్ విల్ లుక్ లైక్ సంథింగ్ లైక్ దిస్. కస్టమర్ ఆర్డర్ పెట్టుకోగానే ఆర్డర్ ఎక్కడికెళ్ళాలి? సమ్‌వేర్ ఒక ప్లాంట్‌కెళ్ళాలి. ఒక వేరే సిస్టమ్‌కెళ్ళాలి. ఒక ఎస్ఏపి సిస్టమ్‌కెళ్ళాలి.
కస్టమర్ ఏం ఆర్డర్ స్టోరేజ్ పెట్టాలి? లొకేషన్. బేసిక్ గా కస్టమర్ ఒక టూల్ యూస్ చేస్తాడు. ఈ షోరూమ్ వాళ్ళు లేదా ఎవరైనా ఒక టూల్ యూస్ చేస్తారు. దట్ కుడ్ బి థర్డ్ పార్టీ టూల్. ఓకే, నాకు ఒక ఆర్డర్ వచ్చింది అని సింపుల్ గా ఒక టెక్స్ట్ పంపించేస్తారు. ఎన్ని కావాలి, ఆర్డర్ కావాలి, ఏ కలర్ కావాలి, సో ఏ వేరియంట్ కావాలి అని కొన్ని డీటెయిల్స్ పంపిస్తారు. సో వీళ్ళకి ఆర్డర్ వెళ్తుంది అనమాట. సో బేసిక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ టూ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వీళ్ళకి మనకి చెప్తారు, ఓకే ఈ సిస్టమ్ వాళ్ళు మీకు డేటా పంపిస్తారు. ఎవరు చెప్తారు మనకి ఇదంతా? ఎస్డిఓడి చెప్తాడు అనమాట. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లు వస్తారు. దే విల్ డీల్ విత్ ద సేల్స్ ఆర్డర్స్. దీన్ని మనం సేల్స్ ఆర్డర్ అంటాం. ఎప్పుడైతే కస్టమర్ ప్లేస్ చేస్తాడో దాన్ని మనం సేల్స్ ఆర్డర్ అంటాం. సో ఫస్ట్ థింగ్ మీరు చూసింది ఇప్పుడు ఏంటంటే సేల్స్ ఆర్డర్ ఇంటిగ్రేషన్. ఓకే, సేల్స్ ఆర్డర్ ఇంటిగ్రేషన్. ఒక ఎస్టీ ఫంక్షనల్ మీ దగ్గరకు వచ్చి, ఓకే అఖిల్, సో ఫలానా వాడు నీకు డేటా పంపిస్తాడు విచ్ ఈస్ ఇన్ జేసన్ ఫార్మాట్. అవి డేటా అనేది ఒక ఆర్డర్ తాలూకా డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ తీసుకొని నువ్వేం చేయాలంటే, దిస్ ఈస్ నాన్ ఎస్ఏపి సిస్టమ్. నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి మీకు డేటా వస్తుంది. మీ సిపిఐలోకి రాగానే ఆ డేటాని మీరు S4 హనాలో పోస్ట్ చేయాలి అంటారు. సో బేసిక్ ఇక్కడ ఒక సేల్స్ ఆర్డర్ ని మనం క్రియేట్ చేయాలి. సో ఇన్ని ఆర్డర్స్ వచ్చాయని సేల్స్ ఆర్డర్ ని మనం క్రియేట్ చేయాలి. సో ఆల్వేస్ సేల్స్ ఆర్డర్ తాలూకా డీటెయిల్స్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి, ఫంక్షనల్ సైడ్ నుంచి సేల్స్ ఆర్డర్ తాలూకా డీటెయిల్స్ అన్ని హ్యాండిల్ చేసేది ఎస్టీ పర్సన్ అనమాట. కాబట్టి ఎస్టీ ఫంక్షన్ మాడ్యూల్స్ అందరు సేల్స్ ఆర్డర్స్ తో డీల్ చేస్తూ ఉంటారు. అలాగే ఎంఎం వాళ్ళు వచ్చేసరికి దే విల్ డీల్ విత్ ద పర్చేస్ ఆర్డర్స్. ఒక మీ దగ్గరకు వచ్చి, ఒక ఫంక్షనల్ పర్సన్ మీ దగ్గరకు వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ కమ్ విత్ ద రిక్వైర్మెంట్ కాల్ పర్చేస్ ఆర్డర్. మీరు పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, మీకు ఒక డేటా వస్తుంది. సో ఎక్కడ క్రియేట్ చేయాలి పర్చేస్ ఆర్డర్? సో ఆల్వేస్ నాన్ ఎస్ఏపి అనుకోండి, పర్చేస్ ఆర్డర్ వచ్చేసరికి ఎస్ఏపి S4 హనాలో క్రియేట్ చేయాలి. సో ఏం క్రియేట్ చేయాలి? పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఎవరు తీసుకొస్తారు ఈ ఫంక్షనల్? వాళ్ళు తీసుకొస్తారు. సో రేపు ఎప్పుడైనా ఇంకోటి ఫికో ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్ అనొచ్చు. ఫికోకి ఇప్పుడు రెండు సెపరేట్ అనమాట, ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్. సో వీళ్ళు ఏం తీసుకొస్తారు, వీళ్ళు ఏం డీల్ చేస్తారు? దే విల్ డీల్ విత్ ద ప్రొడక్షన్ ఆర్డర్స్. ఎన్ని ప్రొడక్షన్ ఆర్డర్స్ మనం డిస్పాచ్ చేస్తున్నాం, ఎన్ని క్రియేట్ చేస్తున్నాం, ఎన్ని మెటీరియల్స్ వాడుతున్నాం, దాంట్లో స్క్రాప్ ఎంత వేస్టేజ్ ఉంది, ఏమేమి యూజ్ చేసాం, అన్ని డీటెయిల్స్ మనకి డేటా వస్తుంది. ఆ డేటా తీసుకెళ్ళి మనం ఎక్కడ పోస్ట్ చేయాలి? ఎస్ఏపి సిస్టంలో పోస్ట్ చేయాలి అగైన్. సో ఆల్వేస్ నాన్ ఎస్ఏపి అనుకోండి, ఆల్వేస్ రిసీవర్ ఈస్ ఎస్ఏపి S4 HANA. సో అసలు ఈ ఫంక్షనల్స్ ఏం చేస్తారంటే దిస్ ఇస్ వాట్ దే విల్ డూ. సో ఎస్టీ పర్సన్స్ విల్ ఆల్వేస్ డీల్స్ విత్ ద సేల్స్ ఆర్డర్స్. ఫంక్షనల్స్ విల్ ఆల్వేస్ డీల్స్ విత్ ద పర్చేస్ ఆర్డర్స్. పికో ఫంక్షనల్ ఆల్వేస్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆర్డర్స్. సో మన దగ్గరికి ఒక రిక్వైర్మెంట్స్ తీసుకొని వస్తారు. మీకు ఒక డేటా వస్తుంది, మీరు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. మీకు ఒక డేటా వస్తుంది, మీరు పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. మీకు ఒక డేటా వస్తుంది, మీరు ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో బేసిక్గా మనం ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ అవర్ ఎస్ఏపి సిస్టమ్? S4 HANA సిస్టమ్. రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే వాట్ కైండ్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ యూ బీన్ ఇంటిగ్రేటెడ్, అవర్ ఆన్సర్ షుడ్ బి S4 HANA and ECC. What kind of integration you have done? I have done sales order integrations, purchase order integration, ప్రొడక్షన్ ఆర్డర్ ఇంటిగ్రేషన్స్, ఇంకా చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం చేస్తాం అనమాట. సో లెట్స్ గో బ్యాక్ హియర్. సో కస్టమర్ అనేవాడు ఒక డేటా పంపిస్తాడు. ఈ డేటా అనేది మనం ఇంటిగ్రేట్ చేస్తాం ఆ పర్టికులర్ ప్లాంట్కి. ఓకే, ఆ ఎస్ఏపి సిస్టమ్కి. దిస్ ఈస్ నాట్ అబౌట్ ప్లాంట్. మనం వెళ్ళి లెటర్ రాసి వాళ్ళకి పంపం. వీ విల్ నాట్ కాల్ దెమ్ మనకు ఇన్ని ఆర్డర్స్ వచ్చే స్టార్ట్ చేయండి అని. సో వీ విల్ ఇంటిగ్రేట్ దట్ సిస్టమ్. ఇది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఆ ఎస్ఏపి సిస్టంలో డేటా పంపిస్తాం. ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్, ఓకే ఒక ఆర్డర్ వచ్చింది, ఆటోమేటిక్గా దాని వెనకాలే ఒక గూడ్స్ రిసిప్ట్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ విత్ ఆటోమేటిక్ అనమాట. ఇవన్నీ ఆటోమేటిక్ అవ్వాలంటే ఫంక్షనల్ స్టార్టింగ్ లో రిక్వైర్మెంట్ రాగానే అందరూ కలిసి ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసి ఒక ప్రాసెస్ సెట్ చేస్తారు. ఎప్పుడైతే కస్టమర్ పెట్టగానే ఆర్డర్ రిసీవ్ అవుతుంది, మెటీరియల్స్ లేదంటే వాళ్ళకి మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ అయిపోతుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ సెట్ అయిపోతుంది, డెలివరీ డేట్ క్రియేట్ అయిపోతుంది, ఇన్వాయిస్ జనరేట్ అయిపోతుంది. మొత్తం ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్ అనమాట. సో అందుకే ఎస్ఏపి ఈజ్ అండ్ ERP tool, enterprise resource planning. Okay, so SAP యూస్ చేసుకొని we will integrate non-SAP system and SAP system. సో ఇక్కడ చూస్తే this is non-SAP system, this is an SAP system. వీళ్ళు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా. why they can't talk each other? because this is non-SAP system, they will understand only JSON format. వీళ్ళు SAP system, they will have the dedicated format అన్నమాట.
ఎస్ఏపి సిస్టమ్తో మనం ఎలా పడితే అలా మాట్లాడటానికి లేదు. సో ఆల్వేస్ దే విల్ హ్యావ్ సమ్ టేబుల్స్తో డీల్ చేస్తూ ఉంటారు. సో వాటిని మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో అందుకని ఒక నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఒక ఎస్ఏపి సిస్టమ్కి ఇంటిగ్రేట్ చేయాలంటే వీ విల్ యూస్ ఎస్ఏపి సిపిఏ. సో ఇప్పుడు మనకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే డైరెక్ట్గా రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కార్ ఉంది. సో రా మెటీరియల్స్ కూడా టాటా కూడా అమ్ముతాడా? నో. రా మెటీరియల్స్ సమ్ అదర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటాడు. సో ప్లాస్టిక్ అమ్మేవాడు ఒకడు ఉంటాడు, ఐరన్ అమ్మేవాడు ఒకడు ఉంటాడు, రబ్బర్ అమ్మేవాడు ఒకడు ఉంటాడు, కెమికల్స్ అమ్మేవాడు ఒకడు ఉంటాడు, పెయింట్ అమ్మేవాడు ఒకడు ఉంటాడు. సో దోస్ ఆర్ కాల్ ద సప్లయర్స్. సో సప్లయర్స్ ఇంటిగ్రేషన్ అంటాం మనం. సప్లయర్స్ అంటే ఎవరైతే మనం పర్చేస్ చేసుకుంటామో, ఎవరైతే మనకి రా మెటీరియల్స్ అమ్ముతారో, ఎవరైతే మనకి సప్లై చేస్తారో దోస్ ఆర్ కాల్ ద సప్లయర్స్ అన్నమాట. సో బేసిక్గా ఒక ఆర్డర్ పెట్టుకుంటాం. ఆర్డర్ రాగానే ప్రొక్యూర్మెంట్ ఇది ఒక ఇంటిగ్రేషన్ మళ్ళీ మనకి. సో ఇది ఎవరు తీసుకొస్తారు మనకి? ఎస్ఏపి ఎంఎంఓ తీసుకొస్తాడు. ఓకే, మేము ఇలా మీకు ట్రిగర్ చేస్తాము డేటా. ఇలా మేము డేటా ట్రిగర్ చేయగానే మీరు ఈ ఇంటిగ్రేషన్ ఈ ఎస్ఏపి ఈ ఒక నాన్ ఎస్ఏపి సిస్టంలో మీరు ఇంటిగ్రేట్ చేయాలని ఈ రిక్వైర్మెంట్ ఎవరు తీసుకొస్తారు మనకి? ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకొస్తారనమాట. ఇలా ఈచ్ ఫంక్షనల్ దేర్ ఆల్ డొమైన్ తగ్గట్టు మనకి రిక్వైర్మెంట్ తీసుకొస్తారు. సో అల్టిమేట్గా యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే 2 సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయటం. కానీ చేసేటప్పుడు ఏదర్ వన్ ఆఫ్ ద సైడ్ దట్ కుడ్ బి సెండర్ ఆర్ దట్ కుడ్ బి రిసీవర్ ఎస్ఏపి సిస్టమ్ ఉంటుందన్నమాట. సో నేను యాక్సెస్ అడుగుతున్నాను ఎస్ఏపి సిస్టమ్కి. ఇఫ్ ఐ గెట్ ఇట్ ఐ విల్ షేర్ టు యూ. సో మోస్ట్లీ బై టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. సో అంటిల్ దెన్ వీ విల్ గో త్రూ దిస్ ప్రాసెస్. సో రా మెటీరియల్స్ మనం పర్చేస్ చేసుకుంటాం. ఇలా ప్రతిదీ ఇక్కడ చూస్తే దిస్ ఈస్ అన్ ఎస్ఏపి సిస్టమ్. ఇక్కడ చూసింది ఏంటి? దిస్ ఈజ్ నాన్ ఎస్ఏపి, దిస్ ఈస్ ఎస్ఏపి. సో నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏంటి? దిస్ ఈజ్ అన్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి నుంచి సిపిఐకి డేటా వస్తుంది. ఆ డేటా ఒక నాన్ ఎస్ఏపి సిస్టమ్కి మనం పోస్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళు చూసుకుంటారు, ఓకే నాకు టాటా నుంచి ఇన్ని సప్లైస్ కావాలి, ఇంత టన్స్ ఆఫ్ ఐరన్ కావాలని నాకు ఆర్డర్ వచ్చిందని దే విల్ స్టార్ట్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళు కూడా అగైన్ ఎస్ఏపి సిస్టమ్ యూజ్ చేస్తారు వాళ్ళ ఆర్గనైజేషన్లో. వాళ్ళకి ఏమవుతుంది? దిస్ విల్ బి ద సెండర్. మనం సెండర్ అవుతాం వాళ్ళకి. సో మనం ఒక నాన్ ఎస్ఏపి సిస్టమ్ అవుతాం వాళ్ళకి. సో అక్కడ నుంచి డేటా తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. అదంతా మనకు సంబంధం లేదు. హౌఎవర్ సో ఇక్కడ నుంచి మన ఎస్ఏపి సిస్టమ్ నుంచి డేటా వస్తే అది మనం సప్లయర్కి పంపించి, సో వాట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఇయర్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్. సో వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ దిస్ వన్? ఇట్స్ ఎ మిడిల్ వేర్ టూల్. ఏం మిడిల్ వేర్ టూల్? ఎస్ఏపి సిపిఐ మిడిల్ వేర్ టూల్ యూజ్ చేసుకొని మనం ఇలా అనేది చూస్తున్నాం. సో ఒక ఎస్ఏపి సిస్టమ్స్తో మనం ఇంటిగ్రేట్ చేయాలంటే వీ హ్యావ్ 3 అడాప్టర్స్. ఒక 3 అడాప్టర్స్ మనం యూజ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్. సో దోస్ అడాప్టర్స్ ఆర్ కాల్డ్ IDOC, which is an intermediate document. So next we have an RFC, remote function call. Next we have a proxy, అంటే APIs అన్నమాట. OData API and SOAP API. ఆల్రెడీ మీరు చూసారు OData APIs and SOAP APIs. These are the 3 adapters we need to use to integrate the SAP system. ఇలా కాకుండా మనకి ఫైల్ సర్వర్ కూడా ఉంటుంది, SFTP కూడా ఉంటుంది SAP సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడానికి. I didn't update it, but we have one more adapter called SFTP. సో ఒక ఎస్ఏపి సిస్టమ్తో మీరు ఇంటిగ్రేట్ చేయాలంటే మీ దగ్గర ఉంది ఇవే ఆప్షన్స్. నేను వేరేది యూజ్ చేస్తాను, నేను జెడిబిసి యూజ్ చేస్తాను, లేదంటే నేను AS2O యూజ్ చేస్తాను, నేను JMS యూజ్ చేస్తాను అంటే నో, యూ కాంట్ ఏబుల్ టు యూజ్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఎస్ఏపి సిస్టమ్ యూ నీడ్ టు యూస్ total 4 adapters. The first IDOC, which is an intermediate document. Next RFC, which is remote function call. Next proxy, which are nothing but APIs. And we have 2 types of APIs, OData API and SOAP API, and which is an SFTP. Okay, so first of all IDOC adapter అంటే ఏంటో చూద్దాం. సో used for exchanging the IDOCs. సో బేసిక్ IDOCs అంటే ఒక డేటా సిపిఐ నుంచి మనం ఎస్ఏపి నుంచి మనకు ఒక డేటా వస్తుంది. లెట్స్ మీ put it here. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ హై లెవెల్, నేను మళ్ళీ చూపిస్తాను రియల్ టైంలో ఎలా చేస్తాం ఏంటనేది, బట్ హై లెవెల్లో అర్థం చేసుకోండి. IDOC ఇంటిగ్రేషన్. సో IDOC ఇంటిగ్రేషన్ అంటే బేసిక్గా ఒక ఎస్ఏపి సిస్టమ్ ఉంది మనకి. సో దిస్ ఈస్ అన్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఒక డేటా వస్తుంది సిపిఐకి. ఇప్పుడు ఈ ఎస్ఏపి సిస్టమ్ నుంచి మనకి డేటా రావాలంటే, ఈ ఎస్ఏపి సిస్టమ్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే వీ హ్యావ్ టోటల్ 4 ఆప్షన్స్. ఏదర్ యూ నీడ్ టు గో ఫర్ SFTP, ఒక ఫైల్ని తెచ్చుకోవటం. SFTP అంటే ఆల్వేస్ యూ నో SFTP ఇస్ నథింగ్ బట్ ఎ ఫైల్ సిస్టమ్.
ఎస్ఏపి సర్వర్లో మనకి ఫైల్ సర్వర్ ఉంటుంది, ఒక ఫోల్డర్స్ ఉంటాయి, ఫోల్డర్స్లో ప్లేస్ చేస్తారు ఫైల్స్, అవి తెచ్చుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ SFTP అడాప్టర్. SFTP సెండర్ సైడ్ యూస్ చేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ టు పిక్ ద ఫైల్స్. ఇప్పటి వరకు మనకు నాన్ SFTP సర్వర్స్ కనెక్ట్ అయ్యాం. సో మీరు ఏడిపి, కాంకూర్, జెనెరిక్స్, బ్లాక్ లైన్ ఏదైనా చెప్పుకోండి. సో దోస్ ఆర్ SFTP సర్వర్స్ అనమాట. అలాగే SAP సిస్టంలో కూడా ఒక ఫోల్డర్స్ ఉంటాయి, ఆ ఫోల్డర్స్లో ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ మనం పిక్ చేసుకోవాలంటే అగైన్ యూనిట్ యూజ్ SFTP, సేమ్ కాన్ఫిగరేషన్, దెర్ ఈజ్ నో చేంజ్. సో సర్వర్ ఉంటుంది, ఫోల్డర్ ఉంటుంది, ఫైల్ నేమ్ ఉంటుంది, బేసిక్ అథెంటికేషన్ ఉంటుంది. సో ఇవన్నీ యూస్ చేసుకొని మనం డేటా అనేది తెచ్చుకుంటాం అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ SFTP. నెక్స్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐడాక్ ఇంటిగ్రేషన్. ఐడాక్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. ఓకే, ఐడాక్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అనమాట. సో సెండర్ నుంచి మనకు ఒక ఐడాక్స్ వస్తాయి, దే విల్ సెండ్ ద ఐడాక్స్ ఆర్ ఎల్స్ మనం పంపిస్తాం ఐడాక్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, సెండర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఐడాక్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, లెట్స్ సే మనం ఒక డేటా, నేను ఒకటి క్రియేట్ చేస్తా, వన్ మోర్ చూద్దాం. సో ఒక సోర్స్ సిస్టమ్ ఉంది, వీళ్ళు ఒక డేటా పంపిస్తున్నారు. ఈ డేటా ఒక ఎండ్ యూజర్ ఉన్నాడు, ఈ యూజర్ ఏం చేస్తాడు, వాడు సిస్టంలోకి లాగిన్ అయ్యి వాడు ఒక డేటా అనేది కన్స్ట్రక్ట్ చేసి డేటా పంపిస్తాడు సిపిఐకి. సో ఈ సిపిఐ మనం ఏం చేస్తాం, సేమ్ డేటాని మనం తీసుకెళ్ళి ఒక SAP సిస్టంలో పోస్ట్ చేస్తాం. సో అసలు ఇక్కడ ఏం చేస్తుంది సిపిఐ, బేసిక్గా ఈ టూ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అసలు సిపిఐ లేకుండా ఈ యూజర్ వచ్చి ఈ సిస్టమ్తో ఇంటిగ్రేట్ అవ్వచ్చు కదా. సో ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ ప్రాజెక్ట్, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ టీమ్, అంటే మన ఆర్గనైజేషన్ ఒకటే. బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ టూల్స్, సమ్ అదర్ వాళ్ళ సప్లయర్స్తో క్లోజ్గా వర్క్ చేస్తున్నారు, లేదంటే వెండర్స్తో క్లోజ్గా వర్క్ చేస్తున్నారు, వారు వేరే టూల్ మీద వర్క్ చేస్తున్నారు. వాటికి SAP సిస్టమ్ యాక్సెస్ ఇవ్వచ్చు, దే కెన్ లాగిన్ అండ్ దే కెన్ క్రియేట్ ఇట్ మాన్యువల్లీ, డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. బట్ వై దే ఆర్ నాట్ క్రియేటింగ్? ఐడాక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏపీఐస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ? సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఈ ఎండ్ యూజర్ మీరే, మీరు ఒక సిస్టమ్ మీద వర్క్ చేస్తారు, కానీ ఒక SAP సిస్టంలోకి ఎలా లాగిన్ అవ్వాలి, సో మీ SAP సిస్టంలోకి ఏ టీ కోడ్ ఎంటర్ చేయాలి, అంటే మొత్తం టీ కోడ్స్తో మనం డీల్ చేస్తాం SAP సిస్టంలో. ప్రతిదీ ఏ సెక్షన్కి వెళ్ళాలన్నా టీ కోడ్ ఉంటుంది, ట్రాన్సాక్షనల్ కోడ్. సో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ యూజ్ చేసుకొని లాగిన్ అవుతాం. ఏ టీ కోడ్ యూజ్ చేయాలి, ఏ టేబుల్లో పెట్టాలి, మనకి ఏం తెలీదు, ఈ యూజర్కి ఏం తెలీదు. సో వాటికి ఏం చెప్తాం, బేసిక్గా ఓకే నువ్వు నాకు డేటా పంపు, మిగతాది నేను చూసుకుంటా అని మన సిపిఐకి తీసుకొస్తాం. మనకి తెలుసా, సిపిఐకి తెలుసా నువ్వు ఈ టేబుల్కి వెళ్ళాలి, ఇక్కడ పోస్ట్ చేయాలి, ఇక్కడికి వెళ్ళాలని మనకి కూడా తెలియదు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఐడాక్స్, ఏపీఐస్ యూజ్ చేస్తాం. సో ఆ పర్టికులర్ ఐడాక్ యూజ్ చేస్తే ఆ పర్టికులర్ టేబుల్లోనే అప్డేట్ అవుతుంది, పర్టికులర్ ఏపీఐ యూజ్ చేస్తే పర్టికులర్ దాంట్లోనే క్రియేట్ అవుతుంది. సో బేసిక్గా యూజర్ వచ్చి ఒక సిస్టంలో లాగిన్ అయ్యి ఏం చెక్ చేయాలో వీడికి ఏం తెలియదు, బికాస్ ఈస్ నాన్ SAP కన్సల్టెంట్, వీడికి SAP గురించి ఏం తెలియదు, కానీ వీడు SAP సిస్టంలో అప్డేట్ చేయాలి. సో దట్స్ వేర్ సిపిఐ కమ్స్ ఇన్ టు పిక్చర్. వీడు పంపించిన డేటా మనం తీసుకొని మనకి ఏపీఐస్ ఇస్తారు, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి సేల్స్ ఆర్డర్ ఏపీఐ ఉంటుంది, ఏపీఐకి పోస్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. సో ఒక సేల్స్ ఆర్డర్ మీరు క్రియేట్ చేయాలంటే కొన్ని టీ కోడ్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసి మనం చేయొచ్చు, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను. But this is how we will work with SAP integration. Coming to here, first IDOC adapter. ఇది ఒక అడాప్టర్ అనమాట, ఒక SAP సిస్టమ్తో కమ్యూనికేట్ అవడానికి ఫోర్ మోస్ట్ ఎక్కువ మంది యూజ్ చేసేది వన్ అడాప్టర్ విచ్ ఈస్ కాల్డ్ అన్ ఐడాక్ అడాప్టర్. ఇట్ ఈస్ అసింక్రనస్ అడాప్టర్ అనమాట. సో ఎక్స్చేంజింగ్ ద ఐడాక్స్. సో ఏం ఐడాక్స్ అంటే ఏంటి అసలు? సో బేసిక్గా ఒక ఆర్డర్స్ పంపిస్తున్నారు, ఒక సెండర్ సిస్టమ్ నుంచి మనకు ఒక ఆర్డర్స్ వస్తుంది, లేదు ఒక ఇన్వాయిసెస్ వస్తుంది. సో ఇన్వాయిసెస్ ఎలా వస్తుందంటే ఒక ఆర్డర్స్ రూపంలో వస్తుంది, ఒక ఐడాక్ రూపంలో వస్తుంది అనమాట. సో ప్రతి దానికి ఒక డేటా ఉంటుంది. లెట్స్ సే ఐడాక్ ఇంటిగ్రేషన్. అసలు ఐడాక్ అంటే బేసిక్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఐడాక్ టైప్ ప్లస్ మెసేజ్ టైప్. ఐడాక్ టైప్ అంటే ఏంటి, బేసిక్ ఆర్డర్స్. మనకు ఒక ఆర్డర్స్ వస్తుంది సిపిఐకి, కానీ అది ఎలా వస్తుంది SAP నుంచి, ఐడాక్ రూపంలో వస్తుంది. సో ఐడాక్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐడాక్ టైప్ ప్లస్ మెసేజ్ టైప్ ఆర్డర్స్. సో మెసేజ్ టైప్ అంటే డాట్ ఆర్డర్స్ 05. ఇలా మనకి ఆర్డర్స్, మెటీరియల్స్కి మ్యాథ్స్,
మ్యాట్మాస్ డాట్ మ్యాట్మాస్ 06 ఇన్వాయిస్ కంటే ఇన్వాయిస్ డాట్ ఇన్వాయిస్ 01 రేపు ఎప్పుడైనా సక్సెస్ ఫ్యాక్టర్తో ఇంటిగ్రేట్ చేయాలి, ఎస్ఏపి నుంచి డేటా తీసుకెళ్లి సక్సెస్ ఫ్యాక్టర్లో పోస్ట్ చేయాలి. వాళ్ళు ఏ ఐడాక్ పంపిస్తారు? హెచ్ఆర్డిడబ్ల్యూ అనే ఐడాక్ పంపిస్తారు. హెచ్ఆర్డిడబ్ల్యూ సంథింగ్, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ దిస్ ఇస్ ద ఐడాక్ రిలేటెడ్ టు ద హెచ్ఆర్ రిలేటెడ్. సో ఇవన్నీ ఐడాక్స్ అన్నమాట. మనకి ఈ టైప్స్లో వస్తుంది. సో సింపుల్గా మీకు చెప్పాలి అంటే లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. This is not the IDOC. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ఒక ఐడాక్. ఇది ఏమది కండిషనల్ రికార్డ్స్ అనమాట. కాండ్ ఐడాక్ అంటాం దీన్ని, POND_801. దిస్ ఈస్ ద కాండ్ ఐడాక్. సో సోర్స్ నుంచి ఎస్ఏపి నుంచి మనకి ఇలా XML వస్తుంది. ఆల్వేస్ ఐడాక్స్ ఆర్ ఇన్ XML. వాడికి ఏ ఫార్మాట్ అర్థం కాదు, జేసన్ అర్థం కాదు, ఏది అర్థం కాదు. ఆల్వేస్ ఐడాక్స్ డీల్స్ విత్ ద XML. కాబట్టి మనకి ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఇలా ఒక XML వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఐడాక్ బిగిన్, దిస్ ఈస్ ద ఐడాక్ రికార్డ్ అనమాట. సో ఐడాక్ కన్సిస్ట్ ఆఫ్ టోటల్గా, సో ఐడాక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సో కంట్రోల్ రికార్డ్స్ అంటే ఎవరు పంపిస్తున్నారు, ఏ సిస్టమ్ పంపిస్తుంది, ఏ సిస్టమ్కి వెళ్ళాలి అనేది కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, తర్వాత స్టేటస్ రికార్డ్స్. సో మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, కొంచెం దాని MM మీద వర్క్ చేస్తాను. వెరీ గుడ్. సో ఇలా కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్, మనకి ఇలా ఐడాక్ వస్తుంది అనమాట. ఐడాక్ స్ట్రక్చర్ ఇది. సో మన సిపిఐకి ఇలా వస్తుంది, ఒక XML వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఒక XML వస్తుంది, విచ్ ఇస్ అండ్ కాండ్ ఐడాక్, విచ్ ఇస్ కండిషనల్ ఐడాక్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూస్తే EDI DC అని ఉంది. అంటే DC అంటే కంట్రోల్ రికార్డ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మెసేజ్ టైప్, సో మెసేజ్ టైప్ ఐడాక్ టైప్ ప్లస్ మెసేజ్ టైప్ కాంబినేషన్ అన్నాను. సో ఐడాక్ టైప్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఐడాక్ టైప్. మెసేజ్ టైప్ అంటే ఏంటి? ఇది. సో మెసేజ్ టైప్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఐడాక్ అనేది అనమాట. సో ఐడాక్ టైప్ అంటే ఏంటంటే, సో ఐడాక్స్ ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు ఎస్ఏపి వాళ్ళు. కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేస్తారు, దాన్ని A02 అని పెడతారు. ఇంకొన్ని ఫీల్డ్స్ యాడ్ చేస్తారు, దాన్ని A03 పెడతారు. దిస్ కైండ్ ఆఫ్ వర్షన్ అనమాట. ఏ ఐడాక్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే సెండర్ పోర్ట్ ఏంటి, సెండర్ పార్ట్నర్ ఏంటి, సో రిసీవర్ పోర్ట్ ఏంటి, రిసీవర్ పార్ట్నర్ ఏంటి. సో ఇవన్నీ మనం ఏం చేయం, బేసిక్గా ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇవన్నీ ఎస్ఏపి సైడ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. సో నేను మళ్ళీ చెప్తాను, జస్ట్ హై లెవెల్లో చెప్తాను ఒక ఐడాక్ ఎలా ఉంటుంది ఏంటని. సో డేటా రికార్డ్స్ ఉంటాయి, తర్వాత అవన్నీ కంట్రోల్ రికార్డ్స్. సో మ్యాట్నార్ అంటే మెటీరియల్ నెంబర్ ఇక్కడ. సో ఈ మెటీరియల్ నెంబర్ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇలా మనకి ఒక ఐడాక్ అనేది సిపిఐకి వస్తుంది. ఈ ఐడాక్ స్ట్రక్చర్ మనం డైరెక్ట్గా రిసీవర్ పంపిస్తామా? దే కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఇది ఎస్ఏపి యొక్క డెడికేటెడ్ స్ట్రక్చర్. ఐడాక్ అనేది ఒక దానికి అర్థమవుతుంది, ఎస్ఏపి సిస్టమ్కి, ఇంకెవ్వరికి అర్థం కాదు. సో ఈ స్ట్రక్చర్ నుంచి మనం వేరే స్ట్రక్చర్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ స్ట్రక్చర్ టు అనదర్ స్ట్రక్చర్, ఏం యూస్ చేస్తాం మనం? Mapping. So you will use mapping, you will convert from this structure to the another structure. So that is what we have discussed here. So IDOC అడాప్టర్ అనేది మనం ఒక డేటాను తెచ్చుకోవటానికి, ఒక ఎక్స్చేంజ్ చేయడానికి, ఒక ఎస్ఏపి సిస్టమ్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, మనం డేటా పంపాలి అన్నా, అక్కడ నుంచి డేటా రావాలి అన్నా, వన్ అడాప్టర్ ఈస్ కాల్డ్ ఐడాక్ అడాప్టర్. సో ఎప్పుడైతే మనం ఐడాక్ అడాప్టర్ యూస్ చేస్తామో వీ విల్ ఎక్స్చేంజ్ ద ఐడాక్స్. సో ఇలా ఆర్డర్స్ ఐడాక్, ఇన్వాయిస్ ఐడాక్, మ్యాట్మైస్ ఐడాక్, డెఫ్మాస్ ఐడాక్, క్రీఫ్మాస్ ఐడాక్, తర్వాత హెచ్ఆర్డిడబ్ల్యూ ఐడాక్, స్టేటస్ ఐడాక్స్, ఇలా మల్టిపుల్ ఐడాక్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఒక ఫార్మేట్. ఐడాక్ ఇంకా డెడికేటెడ్ ఫార్మేట్, కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్. సో ఒక ఐడాక్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఐడాక్ మెసేజ్ టైప్ ప్లస్ బేసిక్ టైప్ అంటాం. ఓకే, సో బేసిక్ ఇక్కడ చూస్తే ఐడాక్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో అవుట్ బౌండ్ ఐడాక్ అండ్ ఇన్బౌండ్ ఐడాక్. సో ఒక ఐడాక్ని మనం ఇన్బౌండ్ ఐడాక్ అని ఎప్పుడు అంటాం, అవుట్ బౌండ్ ఐడాక్ అని ఎప్పుడు అంటాం అంటే,
మనం ఏమన్నా పంపిస్తుంటే ఎస్ఏపి సైడ్, సిపిఐ సైడ్ కాదు, ఎస్ఏపి పర్స్పెక్టివ్లో ఇన్బౌండ్ ఐడాక్ అని మనం ఎప్పుడు అంటామంటే ఎస్ఏపి సిస్టమ్కి ఏదైనా ఐడాక్ వస్తుంటే మనం పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ పిక్టోరియల్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు, అర్థమైనంత వరకు అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు యాక్సెస్ రాలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నా. రేపు ఎల్లుండి యాక్సెస్ వస్తుంది. ఐ విల్ షో యూ ఇన్ ద సిస్టమ్ హౌ టు కాన్ఫిగర్ ద ఐడాక్స్. సో ఒక ఎస్ఏపి సిస్టమ్ ఉంది, ఇది ఎస్ఏపి సిస్టమ్. సో మనం సిపిఐ నుంచి మనం ఒక డేటా పంపిస్తే ఎస్ఏపి సిస్టమ్కి ఎలా ఐడాక్ అడాప్టర్ యూజ్ చేసుకొని మనం ఎస్ఏపి సిస్టమ్కి ఒక ఐడాక్ పంపిస్తే దాన్ని మనం ఇన్బౌండ్ ఐడాక్ అంటాం. దీన్ని మనం ఇన్బౌండ్ ఐడాక్ అంటాం. ఎస్ఏపి పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. సో దిస్ ఇస్ సిపిఐ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే దిస్ ఇస్ అన్ అవుట్ బౌండ్ ఐడాక్. అంటే అవుట్ అంటే మన దగ్గర నుంచి వెళ్ళేది, ఇన్ అంటే మనకు వచ్చేది. సో హియర్ మనం ఎస్ఏపి ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్ఏపి సైడ్ నుంచి ఆలోచించాలంటే ఒక ఐడాక్ ఎస్ఏపిలోకి వస్తుంటే దట్ ఈస్ ఇన్బౌండ్ ఐడాక్. సో ఒక ఐడాక్ ఎస్ఏపి నుంచి బయటికి వెళ్తుంది అంటే మన సిపిఐకి వస్తుంది ఎస్ఏపి నుంచి, దట్ ఈస్ అన్ అవుట్ బౌండ్ ఐడాక్ అంటాం దాన్ని. సో ఇవన్నీ అన్ని నార్మల్గా ట్రైనింగ్ లో చెప్పరు ఇవి ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అని. బట్ ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఎందుకంటే మీకు రియల్ టైం వెళ్ళాక ఎస్ఏపి సిస్టమ్ యాక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మీకు యాక్సెస్ ఉంటుంది. యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ మీరు ఐడాక్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు, యూపీఎస్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు చెక్ చేసుకోవడానికి మీకు యాక్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు చెక్ చేసుకునే అంత నాలెడ్జ్ అయినా ఉండాలన్నమాట. సో అది ఇన్బౌండ్ ఐడాక్, అవుట్ బౌండ్ ఐడాక్ అనే చెప్పే క్యాపబిలిటీ అయినా మీకు ఉండాలి. సో అవన్నీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ నుంచి మనకు ఒక ఐడాక్ వస్తుంటే దాన్ని మనం అవుట్ బౌండ్ ఐడాక్ అంటాం. ఎందుకంటే అవుట్ బౌండ్ లో అవుట్ ఉంది అంటే దట్ ఈస్ గోయింగ్ అవుట్, ఇన్బౌండ్ లో ఇన్ ఉంది దట్ ఈస్ కమింగ్ ఇన్. సో ఒక ఎస్ఏపి సిస్టమ్ నుంచి బయటకు మన సిపిఐకి ఒక ఐడాక్ వస్తుంటే దాన్ని మనం అవుట్ బౌండ్ ఐడాక్ అంటాం. మనం ఒక ఐడాక్ ని ఎస్ఏపి సిస్టమ్ కి పంపిస్తే దాన్ని మనం ఇన్బౌండ్ ఐడాక్ అంటాం. సో ఇఫ్ ఐ గో హియర్ అగైన్, ఐడాక్ డైరెక్షన్స్ లో మనకి 2 డైరెక్షన్స్ ఉంటాయి, ఎదర్ ఇన్బౌండ్ ఆర్ అవుట్ బౌండ్ అనమాట. సో ఇన్బౌండ్ అంటే ఫ్రమ్ ఎక్స్టర్నల్. ఎస్ఏపికి సిపిఐ ఇస్ అన్ ఎక్స్టర్నల్ అనమాట. మన సిపిఐ సిస్టమ్ అనేది ఎస్ఏపికి ఎక్స్టర్నల్లే కదా, ఏదో ఒక మిడిల్ వేర్ టూల్ నుంచి ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ ఎక్స్టర్నల్ టు ఎస్ఏపి. సో వీఆర్ క్రియేటింగ్ అప్డేట్స్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఎస్ఏపి. వేరస్ అవుట్ బౌండ్ అంటే సో ఎస్ఏపి నుంచి మనకి డేటా వస్తుంది, సెన్స్ డేటా ఫ్రమ్ ఎస్ఏపి టు సిపిఆర్ థర్డ్ పార్టీ సిస్టమ్, దట్ కుడ్ బి ఎనీథింగ్. సో ఒక డేటా ఎస్ఏపి నుంచి వస్తే దాన్ని అవుట్ బౌండ్, ఒక డేటా ఎస్ఏపి లోకి పోస్ట్ చేస్తుంటే దాన్ని మనం ఇన్బౌండ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాక్సీస్. సో ప్రాక్సీస్ అంటే ఏంటి? ప్రాక్సీస్ ఆర్ నథింగ్ బట్ ఓ డేటా అండ్ సోప్ ఏపీఐస్. ఏపీఐస్ యూజ్ చేస్తే మనం ప్రాక్సీస్ అంటాం. సో బేసిక్ ఇక్కడ మనం ఓ డేటా అడాప్టర్ యూజ్ చేస్తున్నాం. ఓ డేటా అడాప్టర్ ఎందుకు యూజ్ చేయాలి? ఆ పర్టికులర్ ఎంటిటీని ఎందుకు సెలెక్ట్ చేయాలి? సో బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్, ఇందాక చూసిన ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ ఉన్నాడు. ఈ ఎండ్ యూజర్ ఒక డేటా ఎస్ఏపి సిస్టమ్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే, మనం సిపిఐ నుంచి ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే మనం ఇన్వాయిస్ ఏపీఐ యూజ్ చేస్తాం. బేసిక్గా యూజర్ ఏమన్నాడు, నేను ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో అనుకున్నాడు. వీడు ఏం చేస్తాడు, ఎస్ఏపికి లాగిన్ అయ్యి ఇక్కడ సో వీడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి ఐ థింక్ 0 టు డిస్ప్లే ఆర్ సంథింగ్ ఒక టీ కోడ్ అనుకోండి, ఒక టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్ లోకి లాగిన్ అయ్యి అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి. సో ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి అంటే మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి, 1 by 1 చేసుకుంటే ఇన్వాయిస్ క్రియేట్ అవుతుంది. వీడికి తెలియదు, ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, ఏ సిస్టంలోకి లాగిన్ అయ్యో తెలియదు, ఎస్ఏపి సిస్టమ్ అంటేనే తెలియదు వీడికి, కానీ వీడు ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఏపీఐస్ యూజ్ చేస్తారు. సో ఏపీఐస్ యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఎంటిటీకి డేటాని పోస్ట్ చేస్తారు. సో ఆ పర్టికులర్ ఎంటిటీ దేనికి మ్యాప్ అయి ఉంటుంది, బ్యాక్ ఎండ్ లో ఈ టేబుల్కి మ్యాప్ అయి ఉంటుంది. సో ప్రతిదీ టేబుల్స్ ఉంటాయి అనమాట, ఈ టేబుల్కి మ్యాప్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్ ఉన్నాయి, వీడు మెటీరియల్ పోస్ట్ చేస్తున్నాడు, వీటి మెటీరియల్ ఒకటి క్రియేట్ చేయాలి ఎస్ఏపి సిస్టంలో. సో ప్రతిదీ టేబుల్స్ అంటాం అనమాట. మన ఎస్ఏపి సిస్టంలో డేటా అంతా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. మెటీరియల్ లెట్స్ ఒక మారా టేబుల్ అని ఉంది, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను బట్ ట్రై టు అండర్స్టాండ్. ఒక మారా టేబుల్ ఉంది, మారా అంటే మెటీరియల్స్ టేబుల్. సో ఈ టేబుల్లో వీడు ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలి.
బేసిక్గా ఇది క్రియేట్ చేయాలంటే వీటికి ఎస్ఏపి సిస్టమ్ తెలియదు, ఎలా లాగిన్ అవ్వాలో తెలియదు, టేబుల్ ఎలా ఎంటర్ అవ్వాలో తెలియదు, మారా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. బికాజ్ ఈజ్ ఎండ్ యూజర్, ఈ నాన్ ఎస్ఏపి కన్సల్టెంట్. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే మనకి రిక్వైర్మెంట్స్ వస్తాయి. నేను ఒక డేటా పంపిస్తాను, నాది నాన్ ఎస్ఏపి సిస్టమ్, నాకు ఎస్ఏపి సిస్టమ్ గురించి తెలియదు, నేను మీకు ఒక డేటా పంపిస్తాను, ఆ డేటా రాగానే మీరు వెళ్ళి ఒక మెటీరియల్స్ని క్రియేట్ చేయాలి అని. సో మనం సిపిఐ కన్సల్టెంట్ ఏ టేబుల్ యూజ్ చేయాలి, ఏ ఏపీఐ యూజ్ చేయాలి మనకు తెలుస్తుందా? మనకే తెలియదు. ఎందుకంటే మనం ఎస్ఏపి కన్సల్ట్స్ కాదు కదా, మనం సిపిఐ కన్సల్టెంట్. సో ఈ ఫంక్షనల్ కమ్స్ ఇన్ టు పిక్చర్. వాళ్ళు ఏ టేబుల్ పోస్ట్ చేయాలి, ఏ ఏపీఐ పోస్ట్ చేయాలి, వాళ్ళు క్రియేట్ చేసుకొని మనకి డేటా ఇస్తారు. ఆ ఎంటిటీ ఆ ఏపీఐ యూజ్ చేసినప్పుడు ఆ ఏపీఐ ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఈ టేబుల్కి మ్యాప్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏపీఐకి పోస్ట్ చేస్తామో ఆటోమేటిక్గా టేబుల్లో డేటా అనేది క్రియేట్ అవుతుంది. సో ఈచ్ పర్సన్ వెళ్ళి ఎస్ఏపి సిస్టంలో లాగిన్ అయ్యి మాన్యువల్గా క్రియేట్ చేసుకునే బదులు ఇలా మనం ఏపీఐస్ యూస్ చేసుకొని డేటా అనేది క్రియేట్ చేయొచ్చు. సో అలా మనకి 2 ఏపీఐస్ ఉంటాయి, ఓ డేటా ఏపీఐస్ అండ్ సోప్ ఏపీఐస్. వెన్ విల్ గో విత్ ద ఓ డేటా, వెన్ విల్ గో విత్ ద సోప్. రెండిటికి ఇప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే సేల్స్ ఆర్డర్కి ఓ డేటా ఏపీఐ ఉంది, సోప్ ఏపీఐ ఉంది. లేదు పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఓ డేటా ఏపీఐ ఉంది, సోప్ ఏపీఐ ఉంది, ఐడాక్ ఉంది. సో 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. కానీ ఏ కేసులో వెళ్తాం అనేది నేను తర్వాత చెప్తాను. బట్ ఓ డేటా అడాప్టర్ అనేది డీల్స్ విత్ ద జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్. సో ఆ ఏపీఐకి జేసన్ అర్థమవుతుంది, అలాగే అంటే మనం జేసన్లో పోస్ట్ చేయొచ్చు, మనం ఎక్స్ఎంఎల్లో పోస్ట్ చేయొచ్చు. వేరే సోప్ అంటే వాట్ ఈస్ సోప్? సోప్కి ఏం అర్థమవుతుంది? ఓన్లీ Only ఓన్లీ XML. ఎక్స్ఎంఎల్. ఓన్లీ ఎక్స్ఎంఎల్ అనమాట. సోప్ అడాప్టర్స్ ఆల్వేస్ డీల్స్ విత్ ద ఎక్స్ఎంఎల్. ఒక ఏపీఐస్ మీకు ఇచ్చి ఓకే దీనికి పోస్ట్ చేయండి సింపుల్గా అనేస్తారు. ఆ ఏపీఐ చూడగానే మీకు అర్థం అవ్వాలి అసలు ఇది సోప్ ఏపీఐ ఓ డేటా ఏపీఐ అని. సో ఎలా అర్థమవుతుంది? సో ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సోప్ ఏపీఐ చూస్తే మనకి ఇలా ఏపీఐ ఇస్తారు. ఎస్ఏపి మన హోస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత పోర్ట్ నేమ్ ఉంటుంది, /SAP/BC/SRT/RFC/SAP అని ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు SAP/BC/SRT అని చూస్తే దట్ ఈస్ ద సోప్ ఏపీఐ. ఓకే, అలా కాకుండా మీకు ఇచ్చిన ఓ డేటా కాదు ఏ ఏపీఐ అయినా ఒక ఏపీఐలో /SAP/OPU/OData అని చూస్తే దట్ ఈస్ ద ఓ డేటా ఏపీఐ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా /SAP/BC/SRT అని మీకు ఏపీఐ ఇస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ సోప్ ఏపీఐ. సో దానికి మనం పంపాల్సింది సోప్ ఫార్మాట్, సోప్ పేలోడ్లోనే పంపాలి. అలా అని మనం సోపు సారీ ఎనీ ఇష్యూస్? ఓకే, ఈజ్ ఇట్ ఫర్ ఎవ్రీవన్? నో టిల్. Okay. Maybe try to solve if you have still issues. Okay, here I am. సోప్ ఏపీఎస్ అండ్ ప్రాక్సీ అంటే బేసిక్గా ఏపీఎస్ అనమాట, ఆన్ ఇంటర్నెట్ పంపిస్తాం మనం. సో బేసిక్గా ఐడాక్ అంటే ఏంటి? సో డైరెక్ట్గా ఎస్ఏపీ సిస్టమ్కి మనం కనెక్ట్ అయ్యి పంపిస్తున్నాం నార్మల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్సీ అంటే ఏంటి? ఆన్ ఇంటర్నెట్, ఒక ఇంటర్నెట్ ద్వారా మనం పంపిస్తాం అనమాట. అంటే ఆ ఏపీఎస్ యూస్ చేసుకుంటాం, వాళ్ళ అడ్రస్ యూస్ చేసుకుంటున్నాం మనం. వాళ్ళ అడ్రస్ అంటే వాళ్ళ పోస్ట్ నేమ్ లాగిన్ అవుతాం, వాళ్ళ పోర్ట్కి కనెక్ట్ అవుతాం, యూజర్ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తాం, కనెక్ట్ అయ్యి దాంట్లో మనకి ఈ ఏపీఐకి పోస్ట్ చేస్తున్నాం GWS_sales order. దిస్ ఈస్ అన్ ఏపీఐ, సోప్ ఏపీఐ టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్స్. అండ్ అదే చూస్తే API_sales_order_SRV, దిస్ ఈస్ అన్ సర్వీస్ నేమ్ అనమాట. సో మనకి ఒక ఓడేటా ఏపీఐ తీసుకుంటే మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక సర్వీస్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ సర్వీస్. దాంట్లో మనకి A_sales order అనేది ఒక ఎంటిటీ. ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఈ ఎంటిటీకి మనం పోస్ట్ చేయాలన్నమాట. ఇలా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఏపీఐ ఇచ్చి మీకు డేటాని పోస్ట్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏపీఐని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దాంట్లో SAP/BC/SRT ఉంటే విచ్ ఈస్ నథింగ్ బట్ సోప్ ఏపీఐ. ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఎక్స్ఎంఎల్. ఎప్పుడైనా మీరు SAP/OPU/OData చూస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ ఓడేటా ఏపీఐ. దానికి అర్థమయ్యేది ఓన్లీ మీరు జేసన్ అయినా పంపొచ్చు, ఎక్స్ఎంఎల్ అయినా పంపొచ్చు అని అర్థం. మీరు ఎప్పుడైతే చూస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఓడేటా ఏపీఐ. ఓకే, సో ఎందుకు మనం ఓడేటా సోప్ ఏపీఎస్ ఎక్కువ యూస్ చేస్తాం? ఎక్కువ మనం ఐడాక్స్ కన్నా ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఎక్కువ ఏపీఎస్ యూస్ చేస్తున్నారు. ఈవెన్ దే ఆర్ రీప్లేసింగ్ ద ఐడాక్ అండ్ ఆర్ఎఫ్సి. సో ఐడాక్ ఆర్ఎఫ్సిని రెండు రీప్లేస్ చేస్తున్నారు విత్ ద ఏపీఎస్. ఎందుకంటే ఒక ఐడాక్ పంపాలి అంటే బేసిక్గా ఎక్స్ఎంఎల్ఏ పంపాలి. సో ఆ ఎడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి, సో ఎడిషనల్ కాన్ఫిగరేషన్స్ ఉంటుంది,
ఆర్ఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ లుక్అప్స్ అనమాట. ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే సిపిఐ నుంచి SAP లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఫంక్షన్ మోడ్యూల్స్ అంటాం మనం దాన్ని. ఆ ఫంక్షన్ మోడ్యూల్ ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని రన్ చేయాలంటే ఆర్ఎఫ్సికి వెళ్తాం. ఇట్స్ కైండ్ ఆఫ్ లుక్అప్స్ అనమాట. కంటెంట్ లో మీకు ఎన్రిచ్ అని ఉంది కదా, మీరు ఒక డేటా పంపిస్తే దాని తాలూకు రెస్పాన్స్ రెండు కంబైన్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఒక ప్రోగ్రామ్ ఒక టేబుల్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక ఫంక్షన్ మోడల్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. కైండ్ ఆఫ్ లుక్అప్స్ అనమాట. ఆర్ఎఫ్సి ఎక్కువ యూజ్ చేయం, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లుక్అప్స్. ఓకే, ఇలా బేసిక్ గా మనం రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకు రీప్లేస్ చేస్తున్నాం? ఎందుకంటే ఏపీఎస్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైమ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్సో సింపుల్ అండ్ లైట్ వెయిట్ అనమాట. దానికోసం మనం రీప్లేస్ చేస్తున్నాం. ఎలా ఒక ఎస్ఏపి సిస్టమ్ తో మనం ఇంటిగ్రేట్ చేయాలంటే ఎవరైనా అడిగితే మీరు 3 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ బేసిక్ గా 4 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎస్ఎఫ్టిపి, అంటే ఫైల్స్ మనం తెచ్చుకోవచ్చు, ఫైల్స్ ప్లేస్ చేయొచ్చు. ఫోల్డర్స్ ఉంటాయి ఎస్ఏపి సిస్టమ్ లో, ఆ ఫోల్డర్స్ లో దాన్ని మనం A11 ఫోల్డర్స్ అంటాం. సో దాంట్లో మనం ప్లేస్ చేయొచ్చు, తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఐడాక్ అడాప్టర్. ఐడాక్ అడాప్టర్ యూస్ చేసుకుని ఐడాక్స్ తెచ్చుకోవచ్చు, ఐడాక్స్ పోస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఓడేటా అండ్ సోప్ ఏపీఎస్ యూస్ చేసుకుని మనం డేటాని పోస్ట్ చేసుకోవచ్చు ఎస్ఏపి సిస్టంలో. అలాగే ఆర్ఎఫ్సిస్ నథింగ్ బట్ లుక్అప్స్ అనమాట. మనం ఒక రిక్వెస్ట్ పంపించి దాని తాలూకు డేటా మనం తెచ్చుకోవాలంటే వీల్ గో విత్ ద ఆర్ఎఫ్సిస్. కైండ్ ఆఫ్ ఫంక్షన్ మోడ్యూల్స్ అంటాం దీన్ని. ఒక ఫంక్షన్ మోడ్యూల్ మనం రన్ చేయాలి అంటే ఆర్ఎఫ్సిస్. సో which is nothing but RFC. So RFC అంటే రిమోట్ ఫంక్షన్ కాల్. సో రియల్ టైమ్ సింక్రనస్ కమ్యూనికేషన్ అనమాట. RFCs ప్రాక్సీస్ సింక్రనస్ కమ్యూనికేషన్. ఐడాక్ అనేది అసింక్రనస్ అనమాట. సో వెన్ యూ వాంట్ టు రీడ్ అప్డేట్ డేటా ఇన్స్టెంట్లీ వియా ఫంక్షన్స్, ఒక ఫంక్షన్ మోడ్యూల్స్ ద్వారా మీరు ఏమన్నా రీడ్ చేయాలి అంటే వీల్ గో విత్ ద RFCs అనమాట. ఓకే, సో బేసిక్ గా ఈ ఈ పీపీటీ అట్ ది ఎండ్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్. ఒకటి, మీరు బేసిక్ గా 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ మీకు అర్థం అవ్వాలి. ఎస్ఎఫ్టిపి ఇంటిగ్రేషన్, ఐడాక్ ఇంటిగ్రేషన్, ఏపీఐ ఇంటిగ్రేషన్, ఆర్ఎఫ్సి ఇంటిగ్రేషన్. ఇలా 4 టైప్స్ లో మనం ఎస్ఏపిని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎస్ఏపి ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారో ఈ పాటికి మీకు ఒక ఐడియా రావాలి. తర్వాత ఎన్ని వేస్ లో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా రావాలి. సో దిస్ ఇస్ హౌ ద ఎస్ఏపి ఇంటిగ్రేషన్ విల్ బి. ఓకే, అర్థమైందా? ఎస్. Yes, sir. ఓకే, సో దీంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఐడాక్ ఇంటిగ్రేషన్. సో ఐడాక్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ మనం ఐడాక్ ఇంటిగ్రేషన్ చూద్దాం. నెక్స్ట్ ఏపీఎస్. ఐడాక్ ఆల్రెడీ మీరు శాంపిల్ పేలోడ్ చూసారు. మరి ఏపీఎస్ వస్తే ఏం చేయాలి? హౌ దే విల్, మనకు సింపుల్ గా వాళ్ళు ఏమంటారు, అఖిల్ మీకు డేటా వస్తుంది కదా, ఆ డేటా తీసుకెళ్ళి ఒక ఏపీఐ పోస్ట్ చేయ అంటారు. దే విల్ సే వన్ ఏపీఐ. లెట్స్ సే ఐ విల్ టేక్ దిస్ ఎగ్జిస్టింగ్ ఏపీఐ. సో మీకు రిక్వైర్మెంట్ వస్తుంది రేపు. రిక్వైర్మెంట్ ఏం చెప్తారు? సో సోర్స్ ఈస్ సెండింగ్ some order details. CPI needs to create a sales order in SAP అని చెప్తారు. సో దిస్ ఈస్ హై లెవెల్. హై లెవెల్ అంటే బిజినెస్ ఆబ్జెక్టివ్ అనమాట. అసలు సిపిఐ ఏం చేయాలి ఇక్కడ? ఓకే, సో బేసిక్ గా సోర్స్ ఈస్ సెండింగ్ సమ్ ఆర్డర్ డీటెయిల్స్. సిపిఐ ఆర్డర్ డీటెయిల్స్ తీసుకొని ఒక సేల్స్ ఆర్డర్ ఎస్ఏపి S4 అన్న సిస్టమ్ లో క్రియేట్ చేయాలి. సో S4 మన SAP S4 అన్న సిస్టమ్ లో మనం క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే సోర్స్ నుంచి ఫైన్ మనం ఒక ఎండ్ పాయింట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. జేసన్ సంథింగ్ జేసన్ లో పంపిస్తారు, మనం కన్వర్ట్ చేస్తాం XML కి. ఇప్పుడు సోర్స్ నుంచి డేటా వస్తుంది, జేసన్ లో వస్తుంది, మీరు కన్వర్ట్ చేస్తున్నారు XML కి, డైరెక్ట్ పంపించేస్తారు SAP సిస్టమ్ కి. సో ఒక ఏపీఎస్ తో కానీ ఒక ఐడాక్స్ కొని మనం డీల్ చేసేటప్పుడు దానికంటూ డెడికేటెడ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ డెడికేటెడ్ ఫార్మాట్ లోనే పంపాలి. ఇప్పుడు ఏమన్నారు, సోర్స్ నుంచి మీకు డేటా వస్తుంది, SAP సిస్టమ్ లో మీరు పోస్ట్ చేయాలి, మీరు పోస్ట్ చేసేటప్పుడు ఈ ఏపీఐ యూజ్ చేయండి అన్నారు. సో రియల్ టైమ్ లో ఇక్కడ మీ పోస్ట్ అడ్రస్ ఉంటుంది. లెట్స్ సే SAP prod server సంథింగ్ ఒక అడ్రస్ అనుకోండి, పోర్ట్ ఉంటుంది, లెట్స్ సే 443. సో
ఏమన్నారు? సో సోర్స్ నుంచి వచ్చే డేటాని మీరు కన్వర్ట్ చేసి ఈ ఏపీఐకి పోస్ట్ చేయండి అన్నారు. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్ దిస్ ఇస్ ఇంతే ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు. వచ్చిన డేటాని మీరు మ్యాప్ చేసి మ్యాపింగ్ షీట్ ఇచ్చారు, షీట్ చూసుకొని వచ్చిన ఫీల్డ్ వచ్చినట్టు పంపండి అన్నారు. సో అక్కడ చూస్తే ఆ మ్యాపింగ్ లో చూస్తే దగ్గరగా మనకి ఒక 200 ఫీల్డ్స్ ఉన్నాయి. 200 ఫీల్డ్స్ ఉన్నాయి. 200 ఫీల్డ్స్ సోర్స్ నుంచి వచ్చేది ఒక 50 ఫీల్డ్స్. దేనికి కావాలో దానికి మ్యాపింగ్ చేసాం. కానీ 200 ఫీల్డ్స్ మనకి ఇప్పుడు కావాలి కదా, మ్యాపింగ్ లో క్రియేట్ చేసుకోవాలంటే మనకి స్ట్రక్చర్ కావాలి. ఈ ఏపీఐ తాలూకు స్ట్రక్చర్ కావాలి. సో ఈ ఏపీఐ చూసి ఇది స్టాండర్డ్ ఏపీఐయా కస్టమ్ ఏపీఐయా? స్టాండర్డ్ ఏపీఐ ఎందుకు? ఇక్కడ ఏ సేల్స్ ఆర్డర్ జీ అని ఉండదు కదా. యా, సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఏపీఐ. ఇది కస్టమ్ ఏపీఐ కాదు. కస్టమ్ ఏపీఐ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద GRY. జీ సో ఇది ఒక ఓడేటా ఏపీఐ. ఇది ఓడేటా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మీరు ఈ అడ్రస్ లో /SAP/OPU/OData అని చూస్తారో దట్ ఈస్ అన్ ఓడేటా ఏపీఐ. ఈ ఏపీఐ యూస్ చేసుకొని మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో ఈ ఏపీఐని మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక SAP సర్వర్ కి మనం కనెక్ట్ అవుతున్నాం. సో దిస్ ఈస్ ద ఓడేటా, ఒక అడ్రస్. దీంట్లో ఆ అడ్రస్ యొక్క ఓకే, సో దిస్ ఈస్ ద సర్వీస్. సో బేసిక్ గా సో నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నా ఆ ఏపీఐని. సో దాని అడ్రస్ అంటే ఆ ఏపీఐ ఆ సిస్టమ్ కనెక్ట్ అయ్యి మనం అప్డేట్ చేయడానికి ఆ సిస్టమ్ అడ్రస్. తర్వాత ఆ ఏపీఐ సర్వీస్ అన్నమాట. SRV అంటే సర్వీస్. సో సేల్స్ ఆర్డర్ సర్వీస్. దీంట్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి. సేల్స్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ 2 సంథింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి. సో ఒక సేల్స్ ఆర్డర్ ని మనం క్రియేట్ చేయాలంటే ద ఎంటిటీ వీ నీడ్ టు యూజ్ ఇస్ సేల్స్ ఆర్డర్. సో ఆల్ 3 కాంబినేషన్ లో మనకి ఏపీఐ ఇచ్చేస్తారు. దే విల్ నాట్ సే ఇది సర్వీస్, ఇది సేల్స్. డైరెక్ట్లీ దే విల్ గివ్ యూ సేల్స్ ఆర్డర్. సో ఈ ఏపీఐ యూస్ చేసుకొని మనం డేటా పోస్ట్ చేయాలి. డేటా పోస్ట్ చేయాలంటే మనకి స్ట్రక్చర్ కావాలి. సో వాళ్ళకి తెలీదు స్ట్రక్చర్. దే డోంట్ నో హౌ టు టేక్ ద స్ట్రక్చర్. మనం నెక్స్ట్ థింగ్ ఏమంటాం? అబాప్ టీమ్ ని అప్రోచ్ అవుతాం. సో డిఫాల్ట్ టీమ్ టు డీల్ ఎనీ ఇష్యూస్ విత్ ద SAP. సో బేసిస్ వాళ్ళు ఏం చేస్తారు? యాక్సెస్లు, సర్వర్లు ఇవి చూస్తారు. కానీ మీకు ఒక ఏపీఐ తాలూకు అడ్రస్, ఏపీఐ వర్క్ అవ్వట్లేదు, ఏపీఐలో మాకు డేటా రావట్లేదు, ఫీల్ సరిగ్గా ఫెచ్ అవ్వట్లేదు, సో ఈ ఐడాక్ స్ట్రక్చర్ సరిగ్గా రావట్లేదు, ఐడాక్ పోస్ట్ అవుతుందా లేదా, ఐడాక్ ఫెయిల్ అయిందా, SAPలో ఏ ఇష్యూ వచ్చినా సో అబాప్ టీమ్తో మనం డీల్ చేస్తాం అనమాట. ఓకే, అబాప్ టీమ్ ఇస్ ద ఓనర్ ఫర్ ద SAP ఒక రకంగా. ఓకే, దే విల్ రైట్ ద ప్రోగ్రామ్స్, ఎక్కడ పోస్ట్ అవ్వాలి, ఎక్కడ డేటా అప్లోడ్ అవ్వాలి, టేబుల్స్ ఏంటి, సో రిపోర్ట్స్ ఏంటి, ఇంటర్ఫేసెస్ ఏంటి, వర్క్ ఫ్లోస్ ఏంటి, అవన్నీ అబాప్ టీమ్ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి ఇప్పుడు సింపుల్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, సోర్స్ నుంచి JSON వస్తుంది, అది SAP S/4 అన్న సిస్టమ్ లో పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ ఓడేటా ఏపీఐ అన్నారు. దిస్ ఈస్ ద ఏపీఐ. సో మనకి ఏపీఐ ఇచ్చేసారు. దిస్ ఈస్ ద కంప్లీట్ ఏపీఐ. దిస్ ఈస్ అవర్ సిస్టమ్ నేమ్, మన SAP సిస్టమ్ యొక్క నేమ్. దాని తర్వాత దాని సర్వీస్, దాంట్లో ఉన్న ఒక ఎంటిటీ. ఈ ఎంటిటీకి మనం డేటా పోస్ట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు? ఓడేటా అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ వరకు మీరు కనెక్షన్ లో ఇస్తారు. సో విల్ గో టు ద ప్రాసెసింగ్. సో పోస్ట్ అనే మెథడ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఎంటిటీస్ మీద సెలెక్ట్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ నుంచి ఈ ఎంటిటీని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు దట్ ఈస్ ద వన్ వే. అక్కడ మీకు స్ట్రక్చర్ వస్తుందా లేదా? ఎస్ ఎస్ అఖిల్. ఆ స్ట్రక్చర్ ని మీరు మ్యాపింగ్ లో ఇంపోర్ట్ చేసుకుంటారు. లేదు, ఐ వాంట్ టు నో ఆల్ ద స్ట్రక్చర్స్, ఐ వాంట్ టు నో కంప్లీట్ EDMX ఫైల్. సో వాట్ ఈస్ అదర్ వే? SAP APIs కి వెళ్ళి అక్కడ సేల్స్ సో యూ నీడ్ టు గో టు apis.sap.com. ఇక్కడికి వెళ్ళి లాగిన్. సో ఇక్కడికి వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన SAP సిస్టమ్ ఏంటని మనకు తెలియాలి. క్లౌడ్ పబ్లిక్ ఎడిషన్ లేదంటే ప్రైవేట్ ఎడిషన్. సో వీ నీడ్ టు మోస్ట్ ఆఫ్ మాది క్లౌడ్ పబ్లిక్ ఎడిషన్. SAP S/4 అన్న పబ్లిక్ ఎడిషన్. క్లిక్ ఆన్ దిస్ వన్.
సో ఈ పబ్లికేషన్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏపీఐస్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ ఏపీఐస్. ఇక్కడ మీరు ఆల్ పెట్టుకోండి, లేదు సోప్ కావాలంటే సోప్ పెట్టుకోండి, ఓ డేటా కావాలంటే ఓ డేటా పెట్టుకోండి. సో ఐ విల్ కీప్ ఆల్. సో ఇప్పుడు నా ఎంటిటీ ఏంటి, A_సేల్స్ ఆర్డర్. ఫస్ట్ దీంతో చెక్ చేద్దాం వస్తుందా లేదా అనేది. సో జస్ట్ మీకు ఎంతవరకే ఇచ్చారు, ఇక్కడ నుంచి మీకు ఏం తెలియదు. దీని స్ట్రక్చర్ కావాలి, ఏం చేస్తారు, అబౌట్ టీమ్ అని అడుగుతారు. వీళ్ళు మీకు రెస్పాండ్ అవ్వలేదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యూనిట్ టు యూనిట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ సైట్. యూనిట్ సెర్చ్ ఫర్ A_సేల్స్ ఆర్డర్. ఏం లేదు. సో ఎందుకు లేదు, యు ఆర్ సర్చింగ్ విత్ ద ఎంటిటీ. సో యూనిట్ టు సెర్చ్ విత్ ద సర్వీస్. టేక్ ద సర్వీస్. దిస్ వన్. సో ఇప్పుడు సర్వీస్ తో చెక్ చేస్తే లెట్ us see. Refresh. ఓకే. సో ఇక్కడ చూస్తే ఓ డేటా V2 API సేల్స్ ఆర్డర్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్, ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ సేల్స్ ఆర్డర్ విత్ దిస్ సింక్రనస్ ఓ డేటా ఏపీఐ. సో ఇట్స్ ఎ సింక్రనస్ ఓ డేటా ఏపీఐ. మీరు ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయగానే మీకు రెస్పాన్స్లో ఏ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది, దాని నెంబర్ ఏంటి రెస్పాన్స్లో వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఎ సింక్రనస్ ఏపీఐ. సో ఇఫ్ యూ ట్రై టు ఓపెన్ దిస్ వన్, మీరు ఓపెన్ చేస్తే బిఫోర్ బిఫోర్ ప్రొసీడింగ్ మీరు సిపిలో డైరెక్ట్గా వెళ్ళి నాకు అంతా తెలుసు నేను చేసేస్తానని చేసుకునే ముందు ట్రై టు అనలైజ్. కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి, ఈ ఓడేటా ఏపీఐ ఎలా ఉంటుంది, దీని ఈడిఎంఎక్స్ ఫైల్ ఎలా ఉంటుంది. సో నాకు ఎస్ఏపితో సంబంధం లేకుండా నేను ఇక్కడ నుంచే టెస్ట్ చేసుకోవచ్చు, సిపిఐతో సంబంధం లేకుండా నేను ఇక్కడ నుంచే టెస్ట్ చేసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నా సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది, బట్ ట్రై టు వర్క్ ఆన్ దిస్ వన్. సో let us see. I try to refresh. ఇవన్నీ పాయింట్స్ రాసుకోండి ఎస్ఏపి ఇంటిగ్రేషన్ అని బుక్ లో పెట్టి. సో ఎస్ఏపితో ఎన్ని రకాలుగా ఇంటిగ్రేట్ చేయొచ్చు, నేనేం చెప్పలేదు మీకు, అసలు ఏం చెప్పలేదు ఈరోజు. జస్ట్ ఎన్ని రకాలుగా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది మటుకే చెప్పాను. నెక్స్ట్ క్లాస్ నుంచి అసలు ఏం చేస్తాం అనేది ఇన్ డీటెయిల్ చెప్తాను. సో ఐ విల్ షేర్ దిస్ పీపీటీ. అర్థం చేసుకోండి ఫస్ట్ అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి. ఎస్ఎఫ్టిపిటీ ఒకటే లేదు ఇక్కడ, బట్ ఎస్ఎఫ్టిపి మీకు ఆల్రెడీ తెలుసు, సేమ్ కాన్ఫిగరేషన్. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్. బట్ ఈ త్రీ అడాప్టర్స్ గురించి తెలుసుకోండి. సో అర్థం చేసుకోండి ప్రాసెస్ ఏంటి. సో ఇక్కడ మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడైతే మనకి ఏ కైండ్ ఆఫ్ డేటా వస్తుంది, మెటీరియల్ రిలేటెడ్ ఏపీఐస్ ఏంటి, మెటీరియల్ రిలేటెడ్ ఐడాక్స్ ఏంటి. సో ఎస్ఏపికి డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు నాకు జేసన్ పంపిస్తున్నారని మీరు ఇంటర్వ్యూలో చెప్పారంటే ద నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఏపి సెండింగ్ మీ జేసన్ ఐడాక్ వీఆర్ గెటింగ్ ఇన్ ద జేసన్ ఫార్మెట్ అంటే ద నెక్స్ట్ క్వశ్చన్, థ్యాంక్స్, డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు మీ అంటారు. You need to understand IDOC always deals with the XML. ఓకే, సో గో త్రూ దిస్ పిపిటి అన్ని ప్రిపేర్, కొంచెం హై లెవెల్లో చూసుకోండి, అర్థం చేసుకోండి ఎస్ఏపి ఇంటిగ్రేషన్. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి. సో ఇప్పటి వరకు అసలు ఎస్ఏపియే రాలేదు, ఇప్పుడు మనం ఎస్ఏపి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎస్ఏపి సిస్టమ్స్ ఏంటి, ఎందుకు ఇంటిగ్రేట్ చేయాలి మనం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్, సో వాట్ వీఆర్ డూయింగ్, హౌ మెనీ వేస్ వీ కెన్ ఇంటిగ్రేట్. ఇవన్నీ మీకు తెలిస్తే సో దట్ విల్ బి ఈజీ. లెట్ మీ షేర్ దిస్ వన్, ఓపెన్ ఇన్కాగ్నిటో. ఏదైనా యూస్ చేయొచ్చు, యూ కెన్ యూస్ ఎనీ ఈమెయిల్ ఐడి. ఓకే, సో సర్చ్ ఫర్ సేల్స్ ఆర్డర్, మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ సేల్స్ ఆర్డర్, సర్చ్ ఫర్ సేల్స్ ఆర్డర్. సో దిస్ ఈస్ అవర్ సేల్స్ ఆర్డర్ V2 API, ఓ డేటా V2. సో ఇఫ్ యూ ఓపెన్ దిస్ వన్, ఈ ఏపీఐ ఓపెన్ చేస్తే, సో
ఇక్కడ మీకు ఫస్ట్ ఆ ఏపీఐ అసలు ఏం చేస్తుంది దాని గురించి కొన్ని డిస్క్రిప్షన్స్ ఉంటుంది. సో క్లిక్ ఆన్, మీరు ఇక్కడికి వెళ్తే కింద కొంచెం కిందకి వెళ్తే యూ హ్యావ్ ఏపీఐ స్పెసిఫికేషన్. సో ఇక్కడ మీకు ఈడిఎంఎక్స్ ఫైల్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో దిస్ ఈడిఎంఎక్స్ ఫైల్ ఈస్ నథింగ్ బట్ ఏ మెటా డేటా ఆఫ్ యువర్ ఏపీఐ, ఆ సేల్స్ ఆర్డర్ యొక్క మెటా డేటా అనమాట. సో ఈ ఏపీఐకి కనెక్ట్ అయ్యి మనం ఎంటిటీ సెలెక్ట్ చేసుకునే బదులు యూ కెన్ ఆల్సో కనెక్ట్ ద ఏపీఐ విత్ ద ఈడిఎంఎక్స్, రైట్? గుర్తుందా, మర్చిపోయారా ఓడేటా కాన్ఫిగరేషన్? ఎస్ అఖిల్. సో లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూ వేరే వాళ్ళది అటెండ్ అయినప్పుడు, సో ద క్వశ్చన్ దే హావ్ ఆస్క్డ్ హౌ డూ ద కాన్ఫిగరేషన్ అన్ని చెప్తారు వీళ్ళు. సో దే విల్ టెల్ ఆల్ ద థింగ్స్. సో దట్ లాస్ట్ దే హ్యావ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద అదర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ టు కనెక్ట్ టు ద ఓడేటా. ఇప్పుడు సర్వర్తో కాకుండా ఈస్ దేర్ ఎనీ అదర్ వే అని అడిగారు. దే కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ బికాస్ దే డోంట్ నో, దే నెవర్ ప్రాక్టీస్డ్ కనెక్టింగ్ విత్ ద ఈడిఎంఎక్స్ ఫైల్ అనమాట. సో యూ షుడ్ బి అవేర్ ద బోత్ కేసెస్. టూ కేసెస్లో మనం కనెక్ట్ చేస్తాం అనమాట. వన్ ఈస్ డైరెక్ట్గా సర్వర్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తాం, లేదు కొన్ని కేసెస్లో సర్వర్ కనెక్ట్ అవ్వదు, సో ఎర్రర్ వస్తుంది. కానీ మీరు రన్ చేసినప్పుడు రన్ అవుతుంది, కానీ కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వదు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఈటీఎంఎక్స్ ఫైల్తో ఇంటిగ్రేట్ చేస్తాం. సో లెట్ మీ టేక్ 100% రిప్లై. సో go to OData, సారీ OData. సో మనది V2 ఏపీఐ, అక్కడ V4 ఉంది, V2 ఉంది, కానీ మనం సెలెక్ట్ చేసుకుంది V2 అనమాట. సో V2 తీసుకుంటాం. సో ఇక్కడ సో ఇదే ఏపీఐ ఇన్ కేస్ మీకు రియల్ టైంలో ఇస్తే ఎలా ఇస్తారు? సో యూనిట్ టు టేక్ టిల్ హియర్ ఓన్లీ, ఇక్కడ వరకే తీసుకోవాలి. సో కాపీ దిస్ వన్, దిస్ విల్ బి యువర్ అడ్రస్, ఇది మీ అడ్రస్ అవుతుంది. సో అథెంటికేషన్ మనం నన్ను ఇచ్చాం, కానీ రియల్ టైంలో బేసిక్ అథెంటికేషన్ ఉంటుంది, లేదంటే ఓఆర్త్ ఉండదు. బేసిక్గా ఓఆర్త్ ఉండే ఉండొచ్చు, బట్ మోస్ట్లీ వీ విల్ గో విత్ ద బేసిక్ అథెంటికేషన్. సో రిమైనింగ్ అన్ని కామన్, నో నీడ్ టు చేంజ్. సో మనం సోర్స్ నుంచి ఒక జేసన్ డేటా వస్తుంది, కన్వర్ట్ చేస్తున్నాం. అవర్ రిక్వైర్మెంట్స్ టు ఇస్ టు క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్ ఇన్ ఎస్ఏపి. ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర టూ పాసిబుల్, ఒకటి మనం సేల్స్ ఆర్డర్ ఐడాక్ అయినా ఆర్డర్స్ ఐడాక్ అయినా పంపొచ్చు, లేదు అంటే ఏపీఐ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు. ఐడాక్ ఈస్ నాట్ రికమెండెడ్ నవ్ డేస్, కాబట్టి అందరూ ఏపీఎస్కి వెళ్తున్నారు. సో ఆ ఏపీఎస్ యూస్ చేసుకొని నెక్స్ట్ విల్ గో టు ద ప్రాసెసింగ్. సో మనం చేయాల్సింది ఏంటి? పోస్ట్. సో ఇంతవరకు మనం గెట్ చేస్తాం, ఎందుకంటే పోస్ట్ అనేది ఆ ఏపీఐకి పనిచేయదు కాబట్టి మనం గెట్ చేసుకున్నాం. దీనికి పనిచేయదు, బట్ ఈ కేసులో మనం చేయాల్సింది పోస్ట్. సో ఇక్కడ రిసోర్స్ పాత్ నథింగ్ బట్ ఎంటిటీ సెలెక్ట్ చేసుకుంటే, సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ నేమ్ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకుంటాం అండ్ యూ విల్ సెలెక్ట్ ఇట్. సో ఇక్కడ మనం సంథింగ్ ఎస్ కనెక్ట్ అవ్వదు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కనెక్ట్ అవ్వదు, ఫెయిల్ టు కనెక్ట్ సిస్టమ్. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఇచ్చారు, కనెక్ట్ అవ్వదు. సో అది చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం, సో దాన్ని మనం ఏం చేయలేం. సో అలాంటి కేసెస్లో ఇఫ్ యూ వాంట్ టు నో, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద ఫీల్డ్స్, అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే కనెక్షన్ సోర్స్ రిమోట్ కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ లోకల్ ఈడిఎంఎక్స్ ఫైల్. సో ఇప్పుడు మనం ఈ ఏపీఐ తాలూకు ఈడిఎంఎక్స్ విచ్ ఇస్ మెటా డేటా కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ ఏపీఐ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో బ్రౌజ్ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్. సో అప్లోడ్ చేసుకున్నాం. గో టు ద మిగతాదన్నీ సేమ్, ఇంకా స్టెప్ 2 కాన్ఫిగరేషన్. పోస్ట్ చేయాలనుకుంటున్నాం, సో క్లిక్ చేయి. A_SALES ఆర్డర్, A_SALES బిల్లింగ్ ప్లాన్. ఏం క్రియేట్ చేయాలి మీరు? బిల్లింగ్ ప్లాన్ క్రియేట్ చేయాలా, ఐటమ్స్ క్రియేట్ చేయాలా, హెడర్ ప్లాన్ క్రియేట్ చేయాలా, హెడర్ పార్ట్నర్ క్రియేట్ చేయాలా? సో మనకి రిక్వైర్మెంట్ బట్టి, సో ఇలా మన రిక్వైర్మెంట్ ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అని. సో క్లిక్ ఆన్ ద సేల్స్ ఆర్డర్. సో ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే దీస్ ఆర్ ద ఫీల్డ్స్ వీ నీడ్ టు పాస్. సో దీంట్లో మ్యాండటరీ ఫీల్డ్స్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇదనమాట. సో ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా మ్యాపింగ్ క్రియేట్ అవుతుంది. మ్యాపింగ్ క్రియేట్ అయ్యి మనం ఈచ్ ఫీల్డ్ని మ్యాప్ చేసుకుంటాం, మనం డేటా అనేది రిసీవర్కి పంపిస్తాం అనమాట. సో ఇలా మనం డేటా అనేది రిసీవర్ సిస్టమ్కి, అంటే ఎస్ఏపి సిస్టమ్కి పోస్ట్ చేస్తాం. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఫినిష్, సో మనకి ఈడిఎంఎక్స్ ఆల్రెడీ మనం చెక్ బాక్స్ చేసుకోలేదు. లెట్ us do a చెక్ బాక్స్. Generate XML schema definition. Let's say sales order underscore target. Finish. So if you go to the references now,
గో టు ద రిఫరెన్స్ సేల్స్ ఆర్డర్ అండర్ స్కోర్ టార్గెట్. ఇది మన కంప్లీట్ ఈటీఎంఎక్స్ ఫైల్ మనం ఇంపోర్ట్ చేసుకున్నది. మనకి మ్యాపింగ్లో యూస్ చేసుకోవడానికి ఎక్స్ఎస్టీ కావాలి కాబట్టి సేల్స్ ఆర్డర్ అండర్ స్కోర్ టార్గెట్ అని నేను మ్యాపింగ్ ఒక ఎక్స్ఎస్టీని జనరేట్ చేసుకున్నాను. ఇది నేను దీనికి ముందు మ్యాపింగ్ పెట్టుకొని సోర్స్ నుంచి వచ్చి జేసన్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకొని సో ఈ ఏపీఐ తాలూకు డెడికేటెడ్ స్ట్రక్చర్ ఉంది, అది ఆల్రెడీ ఎక్స్ఎస్టీ కింద డౌన్లోడ్ అయ్యింది. మ్యాపింగ్ చేసుకొని ఆ ఓ డేటా యూస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ అనేది పోస్ట్ చేస్తాం. సో ఇలా మనం రిక్వైర్మెంట్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూస్తే 1 సెకండ్, ఇక్కడ చూస్తే సో ఇఫ్ యూ గో హియర్ అథెంటికేషన్ మెథడ్స్, ఏమేమి అథెంటికేషన్ ఇది సపోర్ట్ చేస్తుంది? బేసిక్ అథెంటికేషన్, ఓవర్ అథెంటికేషన్ అండ్ ఆల్సో X.509 అథెంటికేషన్. X.509 అథెంటికేషన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అండ్ సర్టిఫికేట్ అథెంటికేషన్. యా, మనం సర్టిఫికేట్స్ యూస్ చేసుకొని ఆ పర్టికులర్ సిస్టమ్ని అథెంటికేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టైప్స్. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంటే ఇఫ్ యూ గో టు ద ఏపీఐ రెఫరెన్సెస్, మనం ఓవర్వ్యూ చూసాం. ఏపీఐ రెఫరెన్స్కి వెళ్తే ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటుంది. సో మనం కావాల్సింది ఏంటి? విచ్ ఇస్ నథింగ్ బట్ పోస్ట్ అనమాట. ఒక పోస్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు ట్రై అవుట్ చేసుకోవచ్చు. అంటే అసలు ఏం డేటా ఎలా పంపిస్తే దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ మీరు ఏం పంపిస్తున్నారు. సో రిక్వెస్ట్ బాడీ అప్లికేషన్ చేసాను. సో ఇలా పంపించేటప్పుడు మీకు డౌట్ రావచ్చు. సో ఇన్నిసార్లు మనం కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసాం, సో హెడర్స్ ఎక్కడ యూస్ చేయలేదని. ఇలాంటి కేసెస్లో హెడర్ పనికి వస్తుంది. యూనిట్ టు పాస్ ద కంటెంట్ టైప్ యాజ్ అప్లికేషన్ స్లాష్ జేసన్. హెడర్లోకి వెళ్ళి కంటెంట్ టైప్ అని ఒక మనం పారామీటర్ పెట్టుకొని అప్లికేషన్ జేసన్ అని పెట్టుకుంటాం. వెన్ యూఆర్ పాసింగ్ జేసన్ లాంగ్వేజ్ జేసన్ ఫార్మాట్ అప్లికేషన్ XML అని పెట్టుకుంటాం. వెన్ యూఆర్ పాసింగ్ XML అనమాట. సో ఇక్కడ కమ్ లిటిల్ డౌన్, సో ఇక్కడ చూస్తే 201. సో 201 రెస్పాన్సెస్, దీస్ ఆర్ ద పాసిబుల్ రెస్పాన్సెస్ అనమాట. మోస్ట్లీ 201 వస్తుంది. అంటే ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయితే మనకి 201 వస్తుంది అనమాట. సో అంటే ఒక సేల్స్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని అర్థం. సో ఏం వస్తుంది దాంట్లో? దిస్ ఈస్ ద సేల్స్ ఆర్డర్ హెడర్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ మనకు వస్తుంది. సో సేల్స్ ఆర్డర్ ఏంటి, ఏం క్రియేట్ అయింది, ఆర్డర్ టైప్ ఏంటి, ఏం గ్రూప్ ఏంటి, దాని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి, సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇది మనకి రెస్పాన్స్లో వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ దట్ వన్. మనకి ఏమేం కావాలో మనం కావాలంటే మనం అది కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ వీ కెన్ టెస్ట్ ఇట్ ఫ్రమ్ డైరెక్ట్లీ హియర్. సో 1 సెకండ్. సో ఇఫ్ ఐ గో టు హియర్, గో టు ద ఓవర్ వ్యూ అగైన్, ఇక్కడ మీకు ట్రైఅవుట్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద ట్రైఅవుట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడే ఉంటుంది అనమాట. సో గో టు ద పోస్ట్, మనం గెట్ కాదు యూస్ చేసేది పోస్ట్. సో ఇఫ్ యూ గో టు ద దిస్ ఇస్ శాండ్ బాక్స్. సో ఇఫ్ యూ గో టు ద బాడీ, మీరు ఏం పాస్ చేస్తున్నారు, దిస్ ఇస్ ద డేటా వీ నీడ్ టు పాస్ ఇన్ జేసన్. సో మ్యాపింగ్ చేసిన తర్వాత జేసన్లోకి మార్చి, సో గో టు XML ఉందా, XML లేదు, ఓన్లీ జేసన్. సో జేసన్లో మనం పోస్ట్ చేయాలి. ఈ డేటా మనం కన్వర్ట్ చేసుకొని మనం జేసన్లో పోస్ట్ చేస్తాం అనమాట. సో వన్స్ మనం పోస్ట్ చేశాక సో జస్ట్ రన్ ఇట్. సో ఇక్కడ చూస్తే ఒక ఏపీఐ క్రియేట్ అయింది. సో నార్మల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్, మీ హోస్ట్ నేమ్ పోర్ట్ నేమ్ మీకు తెలిస్తే హోస్ట్ నేమ్ పోర్ట్ నేమ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అథెంటికేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే ఇక్కడ నుంచి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఒక SAP సిస్టమ్కి డైరెక్ట్ ఇక్కడ నుంచే పోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఒక డమ్మీ సర్వర్ పెట్టి రన్ చేస్తే నాకు ఒక ఏపీఐ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఏపీఐ. సో రియల్ టైంలో ఏముంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మీ రియల్ టైం సర్వర్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నథింగ్ బట్ ఇక్కడ చూస్తే /SAP/API OData అని ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ OData API. ఇక్కడ చూస్తే మనకి ఇచ్చిన ఏపీఐ కూడా సేమ్ ఏపీఐ సేల్స్ ఆర్డర్ అండర్ స్కోర్ SRV విచ్ ఇస్ సర్వీస్ నేమ్. సో మనం క్రియేట్ చేసింది A_సేల్స్ ఆర్డర్. సో ఇలా మనకు ఒక డీటెయిల్స్ తెలియలేదంటే వెంటనే నాకు ఇది తెలియదు, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, అబౌట్ టీమ్ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఇరిటేట్ చేయటం, మన టీమ్ వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇరిటేట్ చేసే బదులు యూనిట్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్. ఓకే, ఏపీఐ ఇంటిగ్రేషన్, ఒక ఏపీఐకి డేటా పోస్ట్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ ఏపీఐ, OData API. నాకు ఇప్పుడు డేటా కావాలి, సో నాకు స్ట్రక్చర్ కావాలి, ఎలా, వాట్ ఐ డూ, మీ దగ్గర మ్యాపింగ్ షీట్ ఉంది, ఏమేమి ఫీల్డ్ యూస్ చేయాలో ఉంది, కానీ స్ట్రక్చర్ లేదు. వాట్ యూనిట్ టు డూ, గో టు ద సైట్ అండ్ టేక్ ద స్ట్రక్చర్ ఫ్రమ్ హియర్, ఇంపోర్ట్ ద స్ట్రక్చర్ ఇన్ యువర్ మ్యాపింగ్. సో ఇలా ప్రతిదీ మీకు ఏ ఏపీఐ అయితే ఉంటుందో గెట్ చేయాలా, పోస్ట్ చేయాలా, ప్యాచ్ చేయాలా, డిలీట్ చేయాలా, అప్డేట్ చేయాలా, అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. యూ కెన్ డూ హియర్. సో ఇక్కడ నేను నార్మల్గా ఇక్కడ రన్ చేస్తే 405 వచ్చింది రెస్పాన్స్.
విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రైఅవుట్ ఫీచర్ ఈజ్ ఓన్లీ సపోర్టెడ్ ఫర్ గెట్ ఆపరేషన్. ఓన్లీ గెట్కే పనిచేస్తుందంట, పోస్ట్కి పని చేయట్లేదని చెప్పింది. లెట్ us ట్రై ఫర్ గెట్. గెట్ కూడా ఒకసారి చూద్దాం ఏంటి అనేది. సో ఇలా మనం డేటా అనేది ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ డీటెయిల్స్, మీ ఎస్ఏపి సిస్టమ్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ నుంచే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో కానీ ఎక్కువ మనం ఎందుకు ఈ సైట్ యూజ్ చేస్తామంటే టు నో ద ఎక్స్ఎస్టీస్, టు నో ద ఈడిఎంఎక్స్ ఫైల్స్, దాని తాలూకు డీటెయిల్స్ తెలియటానికి, దాని స్ట్రక్చర్ తెలియటానికి, ఏమేమి పాస్ చేయాలో తెలియటానికి we will be using this site అనమాట. సో నాట్ ఓన్లీ దిస్ API. సో గో బ్యాక్. సో APIs. So let's say I want to create a purchase order. I want to deal with the purchase order. So which is all పెడతా. So search again purchase. సో ఇవన్నీ APIs అనమాట. సో పర్చేస్ ఆర్డర్కి సోప్ API ఉంది, పర్చేస్ ఆర్డర్కి V2 API ఉంది, పర్చేస్ ఆర్డర్కి V4 API ఉంది. సో వాట్ వీ నీడ్ టు యూస్, దే విల్ టెల్ యూ. సో ఏ API యూస్ చేయాలనేది వాళ్ళు చెప్తారు అనమాట. సో ఈ APIs ఎక్కువ ఇంకా స్టిల్ దే ఆర్ యూసింగ్ సోప్ API బికాస్ బ్యాక్ ఎండ్ లో అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్ AF అని ఒక టూల్ ఉంటుంది అనమాట. మానిటరింగ్, మనకి ఎలా అయితే మానిటరింగ్ చేసుకుంటామో SAP సైడ్ కూడా మానిటరింగ్ చేసుకోవడానికి AF అని ఒక టూల్ ఉంటుంది. సో అది ఇన్బిల్ట్ క్యాపబిలిటీస్. సో అవన్నీ నేను తర్వాత చెప్తాను. బట్ దిస్ ఇస్ హౌ వీ విల్ పోస్ట్ ద డేటా, దిస్ ఇస్ హౌ వీ విల్ గెట్ ద డేటా, దిస్ ఇస్ హౌ యూ విల్ నో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద పర్టికులర్ API బై యూసింగ్ దిస్ సైట్ అనమాట. సో ఇక్కడ మీకు సోప్ APIs ఉంటాయి, ఓడేటా V2 APIs ఉంటాయి, ఓడేటా V4 APIs ఉంటాయి. సో దీంతో పాటు మన ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్, మీకు ఏమన్నా కావాలి S4 ఇంటిగ్రేషన్స్, లేదు S4C ఇంటిగ్రేషన్స్, సో ఇవన్నీ చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ అది ఇవన్నీ డిస్కవర్ సెక్షన్, మీరు డిస్కవర్ లో చూసే ఇక్కడ చూస్తారు, నథింగ్ డిఫరెన్స్. అక్కడ చూసే ఇంటిగ్రేషన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ సైట్ HTTP క్వరీ కూడా ఇక్కడే మనం టెస్ట్ చేసుకోవచ్చా? ఓకే, HTTP క్వెరీ మనం మీరు చూపించారు బట్ అది రికార్డ్ అవ్వలేదు. HTTP క్వెరీ మనం పోస్ట్ మ్యాన్ లో చూసుకోవచ్చు. సో బేసిక్ గా ఇదనమాట. ఇన్ కేస్ గెట్ అనుకోండి, గెట్ ఏం చేస్తాం, ఓ డేటా మనం ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో HTTP అంటే మీరు మాన్యువల్ గా రాయాలి. ఎస్ ఎస్ సో HTTP పోస్ట్ కి ఎప్పుడు క్వేరీ ఉండదు. పోస్ట్ విల్ నెవర్ హ్యావ్ ఏ క్వేరీ. సో అంటిల్ ప్యాచ్ కానీ సంథింగ్ ఉంటే కానీ దానికి సింగిల్ క్వేరీ ఉంటుంది, దీనికి అప్డేట్ చేయండి. సో క్వేరీస్ ఆల్వేస్ కమ్స్ ఫర్ ద గెట్ అనమాట. మీరు ఎప్పుడైనా గెట్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఎన్ని ఫీల్డ్స్ కావాలి ట్రైఅవుట్ కొట్టండి. సో ట్రైఅవుట్ కొట్టాక, సో టాప్ ఫీల్డ్స్ మనకు అవసరం లేదు, స్కిప్ అవసరం లేదు, ఫిల్టర్ ఏమేమి ఫిల్టర్ కావాలి సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సార్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏమేమి ఫీల్డ్స్ కావాలి. సో ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్స్, ఓకే నాకు ఈ ఫీల్డ్ కావాలి, ఈ ఫీల్డ్ కావాలి, ఈ ఫీల్డ్ కావాలి. సో ఈ ఫీల్డ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఇఫ్ యూ రన్ ఇట్, SAP సంథింగ్ నేను డమ్మీ సర్వర్ ఇస్తా, /443 configure enter item is something, okay, SAP 1 2 3 4 5 6, okay, configure applies item is anything else, this panel test, సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ద URL యూనిట్ టు యూజ్ ఇన్ ద CPI. ఇక్కడ నుంచి మీరు టెస్ట్ చేసుకొని మీ క్వెరీస్ రాయటం తెలియలేదు అంటే ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకొని ఈ డైరెక్ట్ గా ఈ API మీరు క్వెరీలో యూజ్ చేసుకోవచ్చు. HTTP అడాప్టర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ మీ సర్వర్ డీటెయిల్స్ మార్చుకోవాలి. ఓకే, సో ఇవి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ వరకు మీరు APIలో యూజ్ చేసుకొని ఈ $సింబల్ నుంచి మీరు క్వెరీలో యూజ్ చేసుకోవచ్చు. రెండు ఒకే దగ్గర యూజ్ చేసినా వర్క్ అవుతుంది, కానీ యాజ్ పర్ రికమెండేషన్ సర్వర్లో సర్వర్ డీటెయిల్స్ ఉండాలి, క్వెరీలో క్వెరీ డీటెయిల్స్ ఉండాలి.
ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒక్కసారి అది డీటెయిల్స్ చూసుకోండి. అసలు ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్ ఏమేమి అడాప్టర్స్ ఏంటి అనేది. సో నేను ఒకసారి సిస్టమ్ అది పే చేయాలి ఆ సిస్టమ్ తీసుకోవాలంటే. ఐ విల్ ట్రై టు గెట్ ఇట్ అండ్ ఐ విల్ షో యూ హౌ ద సిస్టమ్ విల్ లుక్